స్టార్ట్ చేసాను. హాయ్, హలో, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ PR Exams Adda. So am I audible clearly? Let me know at first. వినిపిస్తుంది కదండి? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీ audible clearly? యా, గుడ్ ఈవినింగ్. క్లియర్గా వినిపిస్తుంది కదా? ఎస్, డన్. రైట్, గుడ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరికి. సో వెల్కమ్ టు మై ఛానల్ PR Exams Adda. టుడే ఇస్ ద 20th session ఫర్ ఆదిగురు. ఆదిగురు అనే దానికి మొదలుపెట్టి దాదాపు 20 days అయింది. సో ఈ 20 daysలో ఈరోజు మనం అనుకున్నటువంటి ఫస్ట్ టార్గెట్స్ సో ఏంటంటే గ్రామర్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ రోజుతోనే గ్రామర్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది, అది మనకి తెలిసిందే. రేపటి నుంచి వొకాబులరీ సెషన్ అవుతుంది. వొకాబులరీ సెషన్ అయిన తర్వాత మార్థన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా? సో శ్రీను గారు ఈరోజు వచ్చారా లైవ్కి? ఓకే, డన్. ఓకే, సో రైట్. గుడ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరికి. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఓకే, రైట్. సో లెట్స్ బిగిన్ ది సెషన్ వితౌట్ డిలే. వీ షుడ్ గో టు ఫార్వర్డ్. టుడే మనం అనుకున్నటువంటి టాపిక్ ఏంటి, దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఒక్క నిమిషం. సో రైట్, that's fine. Today we are going to know one of the major topic, that is the one of the very important topic ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఏంటంటారమ్మా? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ లేనిది క్వశ్చన్ పేపర్ అనేది తయారవ్వదు. సో అంటే దీనికి పర్టికులర్గా ఒక టైటిల్ ఉంది, కానీ టెక్స్చువల్ బుక్లో ఎక్కడ కూడా కనిపించదు. కానీ ఈ టాపిక్ లేనిది క్వశ్చన్ పేపర్ తయారవ్వదు. మరి ఏంటి సార్ ఈ క్వశ్చన్ సబ్జెక్ట్ వర్బ్ అంటే? ప్రతి ఒక్కరికి ఈ టాపిక్ పైన అవగాహన ఉంటుంది, కానీ అవగాహన ఉన్నప్పటికీ కూడా ఇన్ సమ్వేర్, in some question, in some criteria, we may choose a wrong answer due to the confusion, due to the unknown of the particular kind of the thing. So particular kind of thing అనేసి ఎందుకు చెప్పానంటే, మనం దేనిపైన ప్రాధాన్యత చూపించాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, వాటిని మనం గమనించకుండా డైరెక్ట్ సెంటెన్స్ పై ఆధారపడి మనం ఏం చేస్తామంటే ఆన్సర్ని రాంగ్ చేయడానికి, అంటే రైట్ చేయడానికి ప్రయత్నం చేసే తరుణంలో రాంగ్ ఆన్సర్ని చూజ్ చేయడం జరుగుతుంది. మరి వాటి నుంచి మనం బయటపడాలి అంటే మనం ఖచ్చితంగా ఒక టెక్నిక్తో పాటు ఫాలో అవ్వాలి. సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో అగ్రిమెంట్ ఎవరి మధ్య జరగాలి? అగ్రిమెంట్ అంటే ఏంటి? సో రైట్, ఒప్పందాలు ఎవరి మీద జరగాలి అంటే సబ్జెక్ట్కి మరియు వర్బ్ ఫామ్కి అగ్రిమెంట్ జరగాలి. సో సబ్జెక్ట్కి వర్బ్ ఫామ్ అంటే ఇక్కడ వర్బ్ ఫామ్ కూడా చెప్పవచ్చు, ఈ వర్బ్లో వర్బ్ ఫామ్స్ కూడా చెప్పవచ్చు, అలాగే హెల్పింగ్ వర్బ్ కూడా చెప్పాలి. ముఖ్యంగా ఎవరికి అగ్రిమెంట్ జరగాలంటే వర్బ్లో మెయిన్ వర్బ్ జరగాలి, ప్లస్ హెల్పింగ్ వర్బ్ కూడా అగ్రిమెంట్ జరగాలి. ఏంటి సార్ ఈ అగ్రిమెంట్ అంటారే అంటే, సబ్జెక్ట్ కానీ సింగులర్ అయింది అనుకోండి, వర్బ్ కూడా సింగులర్ అవ్వాల్సిందే. సబ్జెక్ట్ కానీ ప్లూరల్ అయింది అనుకోండి,
వర్బ్ కూడా ప్లూరల్ అవ్వాల్సిందే, రైట్. సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ అవ్వాలి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్. సబ్జెక్ట్స్ అంటే ఏంటి సార్? సో సబ్జెక్ట్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ముఖ్యంగా నౌన్ రూపంలో ఉంటుంది, రెండోది ప్రొనౌన్ రూపంలో ఉంటుంది. సో ముఖ్యంగా నౌన్ రూపంలో ఉంటుంది, రెండోది ప్రొనౌన్ రూపంలో ఉంటుంది. వి నో వెరీ వెల్ అబౌట్. అదే సబ్జెక్ట్ కానీ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ అన్నాం, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్ అంటాం, రైట్. మరి ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో ఏంటేటి వస్తుందంటే నౌన్ అయినా రావాలి, ప్రొనౌన్ అయినా రావాలి. బట్ ఈ సబ్జెక్ట్ అనేది మనం చూసినప్పుడు ఇప్పుడు రామ్ అని చెప్పేటప్పుడు దిస్ ఇస్ ద సింగులర్ అని చెప్తాం, రాణి అని చెప్పేటప్పుడు మనం చెప్తాం దిస్ ఇస్ ద సింగులర్ అని చెప్తాం. సో దీస్ ఆర్ ది నౌన్, ఓకే, దీస్ ఆర్ ది నౌన్. అయితే కొన్ని పదాలు ఉన్నాయి, వీ కాంట్ సే దే ఆర్ ది నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. అప్పుడు మనం ఏంటంటే సింగులర్ ప్లూరల్ క్లాస్ పైన, సింగులర్ అండ్ ప్లూరల్ క్లాస్ పైన, సింగులర్ అండ్ ప్లూరల్ అనే టాపిక్ పైన కంప్లీట్ నాలెడ్జ్ ఇక్కడ ఉండాలి. ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రావాలంటే ముఖ్యంగా సింగులర్ ప్లూరల్ అండ్ హెల్పింగ్ వర్బ్ అని ఈ రెండు టాపిక్ పైన కమెండింగ్ ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు టాపిక్ పైన కమెండింగ్ ఉంటుందో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైన పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. అదర్వైజ్ ఇట్స్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అండ్ otherwise it is difficult to choose a perfect answer in the examination hall. Okay dear teachers, సో వీడియోని కాస్త లైక్ చేయండి, రైట్. సో రామ్ రాణి సబ్జెక్ట్ అని. అయితే నౌన్ ప్లేస్ లో కొన్నిటి చూసిన వెంటనే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము ద వర్డ్ ఈజ్ ఎ సింగులర్ ఆర్ ద వర్డ్ ఈజ్ ఎ ప్లూరల్. బట్ ప్రొనౌన్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా కొన్ని ప్రొనౌన్ అంటే ప్రొనౌన్ లో మనకి టోటల్ గా 15 కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదమ్మా. 15 కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొనౌన్స్ లో ఉన్నటువంటి పదాలు పర్సనల్ ప్రొనౌన్ ఏదైతే ఉంటుందో అంటే ఐ, ఓకే, ఫస్ట్ రాద్దాం, వి, యు అండ్ దే. సో దీన్ని మనం ఏంటంటాం ఆల్వేజ్ ఏ ప్లూరల్ సబ్జెక్ట్, హీ, సి అండ్ ఇట్. సో ఆల్వేజ్ సింగులర్ సబ్జెక్ట్ అంటాం. వీటిని మనం పర్సనల్ ప్రొనౌన్ అంటాం, ఇది అందరికీ గుర్తుంటుంది. బట్ కొన్ని పదాలు ఏవైతే పర్సనల్ ప్రొనౌన్ కాకుండా ఇంపర్సనల్ ప్రొనౌన్ కానివ్వండి, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ కానివ్వండి, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ కానివ్వండి. సో ప్రొనౌన్లో వచ్చినటువంటి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్, ఇండెఫినిటివ్ ప్రొనౌన్, ముఖ్యంగా ఇండెఫినిటివ్ ప్రొనౌన్, ఈ పదాలు రెసిప్రొకల్ ప్రొనౌన్, ఓకే, ఎంపథిక్ ప్రొనౌన్, నెక్స్ట్ రెసిప్రొకల్ ప్రొనౌన్. ఈ పదాలని చూసిన వెంటనే మనం వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద వర్డ్ ఇస్ బిలాంగ్స్ టు సింగులర్ ప్లూరల్. ఎప్పుడైతే ఇది ఐడెంటిఫికేషన్ చేయగలుగుతామో ద వర్డ్ బిలాంగ్స్ టు ది విచ్ టైప్ ఆఫ్ ప్రొనౌన్ అండ్ ద వర్డ్ ఈజ్ ద వర్డ్ వాట్ ఇట్ ఈస్ డినోట్. సో దేన్ని సూచిస్తుంది, either singular or plural. For example, indefinite pronoun లో మనం తీసుకుందాం somebody, anybody, nobody. ఏదైతే దాదాపు సేన అనే పదంతో మనం చెప్పడం జరిగిందో దాదాపు 20 పదాలు. ఆ 20 పదాలు వాట్ ద వర్డ్ ఇస్ డినోట్, which word denoted as singular, which word denoted as plural అనే విషయం పైన మనకి కామెంటింగ్ ఉంటేనే అది సబ్జెక్ట్ ఐడెంటిఫై చేస్తే దానికి కావాల్సిన హెల్పింగ్ వర్బ్ అనేది మీరు రాయగలుగుతారు. అయితే హెల్పింగ్ వర్బ్ లో టోటల్ గా మనం ఎన్ని అని చెప్పాము 24. ఈ 24 కి బి ఫార్మ్స్ అంటారు, డూ ఫార్మ్స్ అంటారు, అలాగే హే ఫార్మ్స్ అంటారు, మరియు మోడల్స్ అంటారు కదమ్మా. సో టోటల్ గా 4 ఉన్నాయి. సో బి ఫార్మ్స్ లేట్ ఉంటాయి, ఏం, ఈజ్, ఆర్, వాజ్, వేర్, బీ, బీన్, బీయింగ్. మరి డూ ఫార్మ్స్ లో డూ, డిడ్, డస్, డన్, డూ, డిడ్, డస్. మరి హే ఫార్మ్స్ లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్. అలాగే మోడల్స్ రేట్ వస్తే విల్, వుడ్, సల్, సుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. సో దీస్ 424 హెల్పింగ్ వర్బ్స్. ఏది సింగులర్ ఏది ప్లూరల్ మనకి అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అంటే సింగులరా ప్లూరల్ అంటే అందరికీ తెలుసు, వర్ అంటే సింగులరా ప్లూరల్ అంటే అందరికీ తెలుసు, ఈజ్ అంటే సింగులరా ప్లూరల్ అందరికీ తెలుసు, హ్యావ్ అంటే సింగులరా ప్లూరల్ తెలుసు, హ్యాజ్ అంటే వాట్ సింగులర్, హ్యావ్ అంటే ప్లూరల్, ఆర్ వేర్ ఇస్ ద ప్లూరల్, ఈజ్ ఇస్ ద సింగులర్, యామ్ ఇస్ ద సింగులర్. Okay, but while we are going to the had, so we can write the had అనేది either singular or plural. ఇలా హెల్పింగ్ వర్బ్ పైన మనకి కమెంట్ ఉంది, రైట్. మీ అందరికి హెల్పింగ్ వర్బ్ పైన కమెంట్ ఉంది. వేరేస్ మీరు రాంగ్ చేస్తున్నారు ఎక్కడంటే సబ్జెక్ట్ ని ఐడెంటిఫికేషన్ చేయడం విషయంలో కొన్ని చోట్ల తప్పు చేస్తే అక్కడ ఆన్సర్ మిస్టేక్ అవుతుంది. ఆ అవకాశం ఈసారి మనం ఇవ్వద్దు.
కదా. సో అవకాశం ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తుందని ఇవన్నీ నేను ఇప్పుడు ఇంట్రొడక్షన్ పార్ట్లోనే ఉన్నాను. నా మాట అర్థమైందా? ఇంట్రొడక్షన్ అసలైన కంటెంట్కి నేను ఇంకా వెళ్ళలేదు. సో ఈ సబ్జెక్ట్ రూపంలో వచ్చినటువంటి నౌను, సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినటువంటి ప్రొనౌన్ వర్డ్స్ కానీ నౌన్ వర్డ్స్ కానీ అదర్ వర్డ్స్ ఏవైతే వస్తుందో దానిని మనం ఐడెంటిఫికేషన్ చేయడం ఎలా, ఇది మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నామా? ఎస్, డెఫినెట్లీ ఐ అస్యూర్ దట్ గ్రామర్ మొత్తం పైన మీకు కమెండింగ్ వచ్చింది. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు గెయిన్ గుడ్ మార్క్స్. హోప్ యూ అండర్స్టాండ్. అది మీకు అర్థమవుతుంది అనేసి అనుకుంటాను. సో లెట్స్ బిగిన్ ది సెషన్. ఓకే, దీనికి సంబంధించిన క్లియర్గా ఒక్కొక్క ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ అంతా చెప్తాను. కొన్ని కాన్సెప్ట్ అదే దాదాపు మనం క్లాసులో ఒక 30 పాయింట్స్ చెప్పామండి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైన ఒక 30 పాయింట్స్ చెప్పాము. ఆ 30 పాయింట్స్ నేర్చుకుంటే చాలు. కానీ ఇప్పుడు అన్ని పాయింట్స్ చెప్పను. వెరీ 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 నెసెసరీ పాయింట్, బిగినింగ్తో పాటు వెరీ వెరీ నెసెసరీ పాయింట్ కొన్ని చెప్తాను. సరే, ఎగ్జాంపుల్ చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ నేను ఏం రాస్తున్నానంటే, హీ డేస్ ప్లే లేదా ప్లేస్ క్రికెట్ అని రాశాను. ఓకే, ఇక్కడ సెకండ్ ఆప్షన్ లేట్ రాస్తున్నాను. దే సేమ్ ప్లే ప్లేస్ క్రికెట్ అని రాస్తున్నాను. మూడవది ఏం రాస్తున్నాను? ఐ డేస్ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. ఓకే, ఇక్కడ నాలుగోది దే డేస్ ఆర్ ఈస్ గోయింగ్ టు మార్కెట్. సో బేసిక్ నుంచి వెళ్తున్నాం, తర్వాత అసలైన కంటెంట్కి వెళ్దాం. సో హీ డేస్ have completed graduation. Okay, graduation this year. ఓకే, రైట్. ఇప్పుడు గమనించండి, క్వశ్చన్ని ఫస్ట్ మనం చూస్ చేసేటప్పుడు ఆన్సర్ గమనించండి. ఎలా సింగులర్ ప్లూరల్ అనేది మనం అంటాం. సో ఇక్కడ రాసిన వర్బ్ ఫార్మ్స్ అన్నీ కూడా దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే, దేనిపైన డిపెండ్ అయి ఉంటుందమ్మా? ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కడ ఏదైతే సబ్జెక్ట్ ఉన్నాయో ఈ సబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. దాన్నే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాం. ఎప్పుడైతే సబ్జెక్ట్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతామో సో అప్పుడు మనకి ఈజీగా మార్క్స్ రావడం జరుగుతుంది. సో రైట్, ఇప్పుడు సబ్జెక్ట్ చూడండి, ఎక్కడేమొచ్చింది? సింగులర్ వచ్చింది. ఎక్కడేమొచ్చింది? ప్లూరల్ వచ్చింది. ఎక్కడేమొచ్చింది? సింగులర్ అండ్ ప్లూరల్ అని చెప్పొచ్చు. సమ్ టైమ్స్ ఐ అంటే కొన్ని సందర్భంలో సింగులర్ హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం, మరి కొన్ని క్రైటీరియాలో ప్లూరల్ తీసుకుంటాం. దే అంటే ప్లూరల్, హీ అంటే సింగులర్. సో ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఒక్కొక్క ఆన్సర్ చేద్దాం. మీరు కూడా చేస్తూ ఉండండి. సో నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీరు కూడా అలాగే చేస్తూ ఉండండి. ఓకేనా? సో రైట్, ఫస్ట్ వన్ ఏంటన్నాం? ఫస్ట్ వన్ చూడండి, హీ అంటే ఏంటమ్మా? ద వర్డ్ ఈజ్ ఇండికేటింగ్ థర్డ్ పర్సన్. సో డియర్ టీచర్స్, ఒక విషయం గమనించండి. మనం క్లాస్ ముందుకు వెళ్తే క్లాస్ ముందు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇవన్నీ క్వశ్చన్ ఆన్సర్లో ఒక 20 క్వశ్చన్ ఆన్సర్ తీసుకుని క్వశ్చన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు తెలుసు. ఎంత కంటెంట్ ఇచ్చినాడో చెప్పడం పెద్ద వింత కదా. సో కానీ మనం క్వశ్చన్ ఆన్సర్కి వెళ్ళే ముందు కాన్సెప్ట్ నేర్పిస్తున్నాం, తర్వాత టెక్స్చువల్ గ్రామర్ నేర్పిస్తున్నాం, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అంటే మన లక్ష్యం ఎంత పెద్దదో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. రైట్? సో అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ హీ ఉంది. హీ అంటే ఏంటమ్మా? థర్డ్ పర్సన్ సింగులర్. ఎప్పుడైతే సింగులర్ అయిందో వర్బ్ కూడా ఏంటి అవ్వాలి? వర్బ్ కూడా ఖచ్చితంగా సింగులర్ అవ్వాలి. మరి సబ్జెక్ట్ ఏంటైంది? సింగులర్ అయింది. సబ్జెక్ట్ ఏమో ఏంటైందమ్మా? సింగులర్ అయింది. అప్పుడు వర్బ్ కూడా ఏంటి అవ్వాలి? ఖచ్చితంగా సింగులర్ అవ్వాలి. అయితే వర్బ్ సింగులర్ అవ్వాలంటే ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ప్లే ఉంది అండ్ ప్లేస్ ఉన్నాయి.
సో గమనించండి విచ్ ఇస్ ద కరెక్ట్ అంటే ఏదైనా ఒక నౌన్ కి కానీ ఇక్కడ ప్లే అనేది ప్లూరల్ వర్బ్ అంటాం, ప్లేస్ అంటే సింగులర్ వర్బ్ అంటాం. అదేంటి సార్ అంటే గుర్తుపెట్టుకోండి, నౌన్ కి ఎస్ కానీ ఈఎస్ జోడిస్తే ప్లూరల్ అవుతుంది, వర్బ్ కి ఎస్ లేదా ఈఎస్ జోడిస్తే సింగులర్ అవుతుంది. నా మాట అర్థమైంది అనుకుంటాను. నౌన్ కి ఎస్ లేదా ఈఎస్ జోడిస్తే ప్లూరల్ అవుతుంది, అదే వర్బ్ కి కానీ ఎస్ లేదా ఈఎస్ జోడిస్తే ఏమవుతుంది, సింగులర్ అవుతుంది, ఇక్కడ ప్లూరల్ అవుతుంది. ఈ ఒక్క విషయం మాత్రం మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ చేసుకుంటారు, ఇది మైండ్ లో ఫిక్స్ చేసుకుంటారు. సో కాబట్టి ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి ఏంటి వస్తుందమ్మా, ప్లేస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. రైట్, ప్లేస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అసలైన కాన్సెప్ట్ కి వెళ్దాం. సో దే డేస్ ప్లేస్ క్రికెట్ అన్నారు. ఇప్పుడు చూడండి, దే అనేది ఏంటైంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అన్నాం, ఎక్కడ ప్లే ఉంది, ఎక్కడ ప్లేస్ ఉంది, ప్లే అనేది ప్లూరల్ కాబట్టి ఏమవుతుంది, ప్లే అవుతుంది. రైట్, ఇక్కడ ఐ డేస్ ప్లేడ్ అన్నాం. సో ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే వచ్చింది కదా, ప్లే అంటే వర్బ్ అని కాబట్టి రైట్ ఆన్సర్ ఏమొస్తుంది, ప్లేడ్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. రైట్, మరి ఇక్కడ దే అంటే ప్లూరల్ కదా, ఆర్ ఉంది ఈజ్ ఉంది, సో రైట్ ఆన్సర్ ఏంటి అవుతుంది, ఆర్ ఈజ్ ద ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది. హీ డేస్ హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్, హీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి వస్తుంది, హ్యాజ్ వస్తుంది. ఎందుకు, వర్బ్ అనేది మూడో రూపం ఉంది. సో దిస్ ఇస్ ద జనరల్ కాన్సెప్ట్. అసలైన కాన్సెప్ట్ కి ఇప్పుడు వెళ్తున్నాం, మిత్రులారా. ఓకేనా? సో ఏంటి సరే అసలైన కాన్సెప్ట్ అంటారు. సో చాలా మంది చాలా సందర్భంలో కన్ఫ్యూజ్ పడినటువంటి టాపిక్స్ అన్ని అసలైన కాన్సెప్ట్ ఇప్పుడు మొదలవుతుంది. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. సో రైట్, సో దానికి అంటే సింగులర్ ప్లూరల్ అనేది మీకు అవగాహన వచ్చింది. సో చూడండి, మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, చాలా మంది కరెక్ట్గా ఆన్సర్ అయ్యారు. ఓకే, ద ప్రిన్సిపల్ అండ్ చైర్మన్, ఓకే, బ్రాకెట్లో ఇక్కడ హ్యాజ్ ఉంటుంది, హ్యావ్ ఉంటుంది, అటెండెడ్ ద మీటింగ్. ఓకే, రైట్, క్వశ్చన్ బాగా గమనించండి. ఎక్కడ ద ప్రిన్సిపల్ అండ్ ద చైర్మన్ have attended the meeting. రెండు సెంటెన్స్ లో మీకు ఏంటి వస్తుంది గమనించండి. సో మొదటి దాంట్లో ఇప్పుడు కామెంట్ చేయండి అమ్మా, కామెంట్ చేయండి. మనం ఇక్కడ నుంచి ఇంటరాక్షన్తో పాటు వెళ్దాం. సో రైట్, ఫస్ట్ది సెకండ్ది 1 2 ఒకేసారి కామెంట్ చేయండి. 1 ఫర్ ఎగ్జాంపుల్ హ్యాజ్ అయితే హ్యాజ్, సెకండ్ హ్యావ్ అయితే హ్యావ్. సో ఏదైతే అనుకుంటున్నారో ఒకే దగ్గర ఎట్ ఎ టైం కామెంట్ చేసేయండి. సో చెక్ చేద్దాం అంటే ఏంటి డిఫరెంట్ అనేది మనం క్లియర్గా. అవునా, ఓకే ఓకే, నో ప్రాబ్లం. మనం స్టార్ట్ అయ్యాం ఇప్పుడే, గమనించండి. ఇంపార్టెంట్ పార్ట్ అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకే ఆన్సర్, ఒకే దాంట్లో ఆన్సర్ రాసేయండి, మళ్ళీ దాన్ని సపరేట్గా చేయవద్దు. అంటే ఏది కరెక్ట్ రాస్తున్నారో లేదో తెలుస్తుంది. గోట్ ఇట్. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ చూస్డ్ ది పర్ఫెక్ట్ ఆన్సర్, ఇక్కడ ఎటువంటి తప్పు రాయలేదు. సో అందరూ మ్యాక్సిమం పర్ఫెక్టే రాశారు. సో దీనికి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే పర్ఫెక్ట్ రాయకపోతేనే దాని గురించి నేను డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసేటప్పటికల్లా మళ్ళీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం టేకింగ్. సో ఇప్పుడు చూడండి, దా ప్రిన్సిపల్ అన్నారు, చైర్మన్ అన్నారు. సో ప్రిన్సిపల్ పైన ఇక్కడ దా వచ్చింది అంటే పర్టికులర్గా, అంటే డెఫినెట్ పర్సన్ అయితే పర్టికులర్ పాయింట్అవుట్ చేస్తే ఇక్కడ ప్రిన్సిపల్ ఎవరో ఆ స్కూల్కి చైర్మన్ కూడా అతనే. కాబట్టి ద వర్డ్ ఈజ్ ఇండికేటింగ్. కానీ మనం ఏమనుకుంటామంటే ఇక్కడ పొరపాటు పడుతుంటాం ఏంటంటే ఈ ఎండ్ని చూసి, ఈ ఎండ్ అనేది ఏంటమ్మా కంజక్షన్ కదా, ఈ కంజక్షన్ని చూసి మనం ఏంటి పడుతున్నాం, పొరపాటు పడుతుంటాం. ఎక్కడ చూడండి, ద ప్రిన్సిపల్ ఉంది, ద చైర్మన్ ఉంది,
అంటే ఎక్కడ ప్రిన్సిపల్ ఒక పర్సన్, చైర్మన్ అనేది ఇంకొక పర్సన్. సో 2 persons అయ్యారు కాబట్టి ఇక్కడ కంజెక్షన్ వచ్చింది. సో ద స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటింగ్ ప్లూరల్. బట్ ఇక్కడ ప్రిన్సిపల్ లో దా అనే ఒకటి వచ్చింది, చైర్మన్ లో దా లేదు. అంటే ప్రిన్సిపల్ ఎవరో, చైర్మన్ అతగాడే కాబట్టి ఇట్ ఈజ్ ఇండికేటింగ్ సింగులర్. కానీ మరి దా వచ్చి ఎండ్ వచ్చింది, రాయవచ్చు. ఎండ్ వచ్చిన మాత్రాన అది ప్లూరల్ అని చెప్పడం లేదు. సో వీ కాంట్ సే ద వర్డ్ ఈస్ ఇండికేటింగ్ ఎ ప్లూరల్. వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద వర్డ్ సబ్జెక్ట్. ఇక్కడ మొత్తం సబ్జెక్ట్ అంతా ఒకటే అనేసి మనం ఇక్కడ భావించాలి. ఓకేనా? సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది, అది మీరు గమనించాల్సింది. ఓకేనా? సో రైట్, ఇప్పుడు ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ అని అన్నారు కాబట్టి ఇది సింగులర్ కాబట్టి వాట్ హ్యాజ్. ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ అన్నారు కాబట్టి ద వర్డ్ ఈస్ ద హ్యావ్. సో మీరు చూస్ చేసింది పర్ఫెక్ట్ ఆన్సర్. దీని గురించి నేను ఎక్కడ కూడా మాట్లాడను ఇప్పుడు. సో రైట్, ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ రాస్తాం. ఇంకొక క్వశ్చన్ ఇస్తాను. సో ఏంటి సార్ చూడండి, స్లో అండ్ స్టడీ డేస్ విన్ లేదా విన్స్ ద రేస్. గమనించండి. ఓకే, సో రెండోది బ్రెడ్ అండ్ బటర్. బ్రెడ్ అండ్ బటర్ డేస్ ఈజ్ ఆర్, బాగా గమనించండి, బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ ఏ గుడ్ ఫుడ్ రాద్దామా లేదా గుడ్ బ్రేక్ఫాస్ట్ రాద్దాం, ఏదో ఒకటి. గమనించండి. సో వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎట్ ఫస్ట్ యూ చూస్ ద ఆన్సర్. ఎస్, రైట్, చూస్ చేయాలి, అందరూ చూస్ చేయాలి. సంతోష్ గారు, రైట్ రైట్ రైట్. కంకర్డ్ ఈస్ గోయింగ్ ఆన్. గుడ్ ఈవినింగ్ అస్ఫా గారు. కంకర్డ్ ఐ మీన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. రైట్, ఓకే. ఇటువంటి చూడండి, ఇక్కడ నౌన్ ఉంది, ఇక్కడ కూడా స్లో అండ్ స్టడీ. బ్రెడ్ ఉంది, బటర్ ఉంది. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే డబల్ నౌన్. దీనిని మనం ఏం చెప్పొచ్చు అండి, డబల్ నౌన్. ఏం చెప్పొచ్చమ్మా, డబల్ నౌన్. ఈ డబల్ నౌన్ ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఐడెంటికల్ మీనింగ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే ఐడెంటికల్ మీనింగ్. ఏం చెప్పొచ్చమ్మా, ఐడెంటికల్ మీనింగ్. అంటే ఒకే అర్థాన్ని తెలియజేసినటువంటి రెండు పదాలు, ఒకే అర్థాన్ని తెలియజేసినటువంటి, సారీ డబల్ ఐ మీన్ ఇక్కడ సారీ స్మాల్ మిస్టేక్. రెండు నౌన్ ఇచ్చినప్పటికీ డబల్ నౌనే, కానీ దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే నాట్ ఐడెంటికల్ మీనింగ్. నాట్ ఐడెంటికల్ మీనింగ్, రెండు పదాలు కానీ ఒకే అర్థాన్ని తెలియచేయదు. నాట్ ఐడెంటికల్ మీనింగ్. స్లో వేరు, స్టడీ వేరు, బ్రెడ్ వేరు, బటర్ వేరు. నాట్ ఐడెంటికల్ మీనింగ్. పోనీ రెండు పదాలు ఒకే అర్థాన్ని తెలియచేసేటప్పుడు సింగులర్ రాయవచ్చు, కానీ ఇక్కడ స్లో అనేది వేరే అర్థం ఉంది, స్టడీ అనేది వేరే అర్థం ఉంది, బ్రెడ్ అంటే వేరే అర్థం ఉంది, బటర్ అంటే కూడా వేరే అర్థం ఉంది. ఎన్ని అర్థాలు, రెండు అర్థాలు ఉండేటప్పుడు వాడు సింగులర్ అవుతుందా, ప్లూరల్ అవుతుందా, ఇది మనం గమనించాల్సింది. సో రైట్, అయితే సార్ చాలా మంది అంటారు ఇటువంటి పదాలు ప్రోవర్బ్ కింద తీసుకుంటాం కదా, ప్రోవర్బ్స్ కింద తీసుకుంటాం కదా, లేదా యూనివర్సల్ ట్రూత్ స్టేట్మెంట్ కింద తీసుకుంటాం కాబట్టి ఇవి ఎప్పుడు కూడా సింగులర్ రూపంలో ఉంటుంది. ఎస్, ఐ అక్సెప్ట్ ఇట్. అలా కూడా చెప్పవచ్చు. ఓకే, రాముడికి రాముడు అని పిలిచిన పలుకుతాడు, రామ అని పిలిచిన పలుకుతాడు. సో దట్ ఈస్ లైక్ దట్. ఇప్పుడు మనం ఏమంటాం, స్లో అండ్ స్టడీ. అయితే దీనిని మనం ఏంటంటే నౌన్ అయితే రెండుగా ఉంటుంది, కానీ
మనకేంటంటే నాట్ ఐడెంటికల్ మీనింగ్ ఉండేటప్పుడు కూడా దీన్ని మనం ఏం తీసుకోవాలి, సింగులర్ రూపంలో తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనం గుర్తు పెట్టుకోవాలి, విన్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైందా? ఒకవేళ దీనినే నేను కొంచెం మోడిఫై చేసి ఇస్తాను. మూడో క్వశ్చన్ చూడండి, కొంచెం మోడిఫై చేసి ఇస్తాను. ఎంతమంది రాద్దాం చూద్దాం. నైదర్ హీ, కనిపిస్తుంది కదమ్మా హ్యాండ్ రైటింగ్ క్లియర్గా? చూద్దాం మేడం, చెప్తాను ఓకేనా. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దామని చెప్తాను. సో నైదర్ క్లియర్ కనిపిస్తుంది కదమ్మా హ్యాండ్ రైటింగ్, లేదా మరి కొంచెం స్లోగా నీట్గా రాయాలి. నైదర్ హీ ఆర్ యు డేస్, బాగా గుర్తుపెట్టు. నైదర్ హీ ఆర్ యు డేస్ అటెండ్ ది పార్టీ. ఏటమ్మా? అటెండ్ ది పార్టీ, టు అటెండ్ ద పార్టీ, అటెండ్ ది పార్టీ. సో రైట్, క్లియరా? ఒకటండి. శృత మేడం అడిగారు ఏంటి సార్, ఇదే క్వశ్చన్ టెన్సెస్ లో వచ్చే హేస్ ఏ రాయలా, ద ప్రిన్సిపల్ అండ్ చైర్మన్. యా, ద ప్రిన్సిపల్ చైర్మన్ టెన్స్ లో వచ్చిన దాన్నే సబ్జెక్ట్ వర్బ్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఎన్ని టాపిక్లు కవర్ అవుతున్నాయి తెలుసా? ఒకటి టెన్స్, ముందు పార్ట్ ఆఫ్ స్పీచ్ అండ్ టెన్స్, అలాగే క్వశ్చన్ ట్యాగ్, తర్వాత ఆర్టికల్స్, తర్వాత ప్రిపోజిషన్స్, డిగ్రీ ఆఫ్ కాంపరిజన్, అలాగే క్లాస్, ఫ్రేజ్, తర్వాత కండిషనల్స్, తర్వాత ఇంకోటి వస్తుంది సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. ఓకే, ఇవన్నీ కూడా ఏ టాపిక్లు కవర్ అవుతుంది అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లు కవర్ అవుతుంది. అంటే గ్రామర్ మొత్తం నేర్చుకున్న తర్వాత ఎండింగ్ లో ఏమైనా టాపిక్ మిగిలిపోయింది అంటే అది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. దీనికి మన భాషలో ఏం చెప్పొచ్చు అంటే కంకర్డ్ అని కూడా చెప్పొచ్చు. సో రెండు పదాలతో పిలుస్తారు, కంకర్డ్ అని పిలుస్తారు, లేదా సబ్జెక్ట్ వర్బ్ అని అగ్రిమెంట్ అంటారు. ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఎప్పుడు నేర్చుకోవాలి తెలుసా? మొత్తం గ్రామర్ టాపిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత రాయాలి. అయితే ఓకే మ్యామ్, చూద్దాం మ్యామ్, క్లియర్? సో ఇప్పుడు చూడండి, మీరు స్టేట్మెంట్ బాగా గమనించుంటారు అనుకుంటాను. ఎంతమంది ఆన్సర్ రాశారు? ఇది క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తే నాకు తెలుస్తుంది సార్. చాలా మంది ఈజ్ రాస్తున్నారు, ఆర్ రాస్తున్నారు. ఒక పని హెల్పింగ్ వర్బ్ కూడా ఇచ్చినా సరే, ఈజ్ ఆర్. సో ప్లీజ్ మెన్షన్ ది క్వశ్చన్ నెంబర్. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న డౌట్లో మనకి రేపు ఎగ్జామ్లో మనం మిస్టేక్ చేసే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ నేను రెండో ఒపీనియన్ చెప్తాను మార్థన్ గురించి. నా టార్గెట్ ఏంటంటే నన్ను ఫాలో అవుతున్నటువంటి ఉపాధ్యాయులందరికీ ద బెస్ట్ స్కోర్ ఎగ్జాంపుల్ రావాలని నేను కంకణం కట్టుకుని ఉన్నాను. అందుకోసం ఎవ్వరు చేయని విధంగా ద బెస్ట్ ప్రాసెస్లో మనం వచ్చు. ఆది గురు చూడండి, మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎన్నో కొన్ని వందల వేలు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ వేలలో, యూట్యూబ్ ఛానల్ ప్లాట్ఫామ్ వందల్లో ఉన్నాయి. కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ వే టు రీచ్ అవర్ గోల్, టు లెర్న్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్, ద బెస్ట్ ఈస్ పియర్ ఎగ్జామ్ అన్న. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదు. ద బెస్ట్ ఎందుకు అంటున్నానంటే ద బెస్ట్ కోర్స్ ఫర్ ది టెట్ అనేది నేను క్లియర్గా చెప్పగలుగుతున్నాను, అది మీకు కూడా అర్థమవుతుంది. కానీ ఇక్కడ లాంగ్ మారథాన్ పెట్టడానికి పర్ డే 6 hours లా పెడతాను. సో 2 days 3 days నేను పెడతాను. దానికి ఒక 2 టెక్నిక్ చెప్తాను. రెండిట్లో మీరు ఏది లైక్ చేస్తారో ఆ దారిలో వెళ్తాం. అలా కానీ మనం నేర్చుకోగలిగితే ఇంకా ఇంగ్లీష్ మనదే, అంతే. ఆ టైప్లో వెళ్దాం, నేను చెప్తాను. ఓకే, సో కొంతమంది ఈజ్ రాశారు, కొంతమంది ఆర్ రాశారు. సో ఇక్కడ చూడండి, నెయిదర్ ఏమన్నాడు స్టేట్మెంట్ లో? నెయిదర్ అని చెప్పారు. నెయిదర్ హీ ఆర్ యు అని చెప్పారు. హీ అంటే ఏంటమ్మా? థర్డ్ పర్సన్ సింగులర్ చెప్పవచ్చు. యు అంటే ఏంటమ్మా? సెకండ్ పర్సన్ సింగులర్ గా మనం తీసుకుంటాం, ప్లూరల్ గా చెప్తాం. కానీ సింగులర్ గా చెప్తాం, కానీ సింగులర్ ఎక్కడ కూడా ఉపయోగించం. ఉపయోగించేటప్పుడు చెప్పేటప్పుడు సింగులర్ చెప్తాం, కానీ ఉపయోగించేటప్పుడు ప్లూరల్ గా ఉపయోగిస్తాం. ఆ మాట అర్థమైంది అనుకుంటాను. ఎప్పుడు కూడా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇక్కడ థర్డ్ పర్సన్ ఉంది ప్లస్ సెకండ్ పర్సన్ ఉంది. ఈ రెండింటిని కలపడం వల్ల ఇది ప్లూరల్ అని చెప్తారా? లేదా
సెకండ్ పర్సన్ ని ఉంది కాబట్టి ఆ సెకండ్ పర్సన్ అది ప్లూరల్ కాబట్టి ఎక్కడ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ వస్తుందా? ఇది నాకు చెప్పండి. ఈ క్లారిటీ మీకు వస్తే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైన మీకు కమెంటింగ్ ఉన్నట్టే. నేను అడిగే ప్రశ్న చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి మై డియర్ టీచర్స్, బాగా అబ్జర్వ్ చేయండి. థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ అంటే ఈ థర్డ్ పర్సన్ అంటే ఏంటి? హీ కదా. హీ అండ్ యు రెండు పదాలు ఉండడం వల్ల ఇక్కడ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఆర్ వస్తుందా? లేదా సెకండ్ పర్సన్ ఓన్లీ సెకండ్ పర్సన్ పక్కన బ్లాంక్ ఇచ్చాడా? ప్లూరల్ వస్తుందా? అయితే కొంతమంది ఈజ్ కూడా రాశారు కదా, నైదర్ హీ నార్ యూ. సో నైదర్ వచ్చింది కాబట్టి హీని ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఈజ్ రాస్తారా? ఇది నాకు ఆన్సర్ ఇస్తే మనకి కొంత అవగాహన ఉన్నట్టు. యా సో చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఎందుకు నాకు ఆన్సర్ కావాలి. ఎస్ కావేరి మేడం, ఎగ్జాక్ట్ ఆన్సర్, సూపర్, వెల్ డన్. ఇది మనకి కావాల్సింది. రెండు పదాలు ఇచ్చాడని కాదు, ఇది మనం గుర్తుపెట్టే. రెండు పదాలు ఇచ్చాడనేసి మీరు పొరపాటు మైండ్లో ఫిక్స్ అయిపోయారా? పొరపాటు చేసినట్టు. ఎలా సార్? మధ్యన ఏముంది? ఆర్ అంటే దేనికి ప్రాధాన్యత లేదు. నైదర్ హీ ప్రాధాన్యత లేదు, నార్ యు ప్రాధాన్యత లేదు. సో రెండు పదాలకు ప్రాధాన్యత లేదు కాబట్టి రెండు పదాలకు ప్రాధాన్యత లేనప్పుడు సింగులర్ మనం తీసుకోవాలి. మనము నైదర్ నార్ ఇది కంజక్షన్ గురించి చెప్పేటప్పుడు మోస్ట్లీ వీ కెన్ టేక్ సింగులర్ వర్బ్. కానీ ఇక్కడ గమనించాల్సింది మన కావేరి మ్యామ్ గారు చెప్పారు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సెకండ్ పర్సన్ ఉంది. సెకండ్ అంటే ఫస్ట్ పర్సన్ ఐ, వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ సింగులర్, అంటే సెకండ్ పర్సన్ మనం ఏమంటాం? సింగులర్. ప్లూరల్ లో కూడా మనం ఏంటి రాస్తాం అంటే సబ్జెక్ట్ ఐ. ఓకే, సో ఇక్కడ సింగులర్ లో కూడా యూ రాస్తాం, ప్లూరల్ లో కూడా యూ రాస్తాం. అది యూ అనేది ఎప్పుడైనా సింగులర్ చెప్తాం కానీ టేక్ అంటే ఆ హెల్పింగ్ వర్బ్ తీసుకునేటప్పుడు ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అనేటప్పుడు ఏమొస్తుంది? ప్రెజెంట్ లో ఉంటే ఆర్, పాస్ట్ లో ఉంటే వర్, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ లో ఉండేటప్పుడు హ్యావ్ వస్తుంది. అంతే కదా. సో ఈ అవగాహన మనకు ఉండాలి. అంటే దేనికి ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చాడు అంటే సెకండ్ పర్సన్ ని ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి ఎక్కడ రైట్ వస్తుంది. ఇది మనకి కావాల్సింది. ఈ అవగాహన మనకు వచ్చింది అనుకో డియర్ టీచర్స్, మీ యు ఆర్ ది బెస్ట్. గోట్ ఇట్. ఇప్పుడు ఈజీ రాసిన వాళ్ళందరికీ అర్థమైంది కదమ్మా? ఇంకెవరికైనా డౌట్ ఉందా? క్లియరా? టెల్ మీ. ఈజీ రాసే వారందరికి జస్ట్ మిస్. ఈజీ రాసే అందరికి క్లియరా? డన్. ఇంకొక మోడ్లోకి వెళ్ళినా కొంచెం ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ టాస్క్ ఉంటుందో ఆ క్రైటీరియాలో చెప్పేసిన తర్వాత ప్రీవియస్ ఈ రోజు టెక్స్ట్ బుక్ టెక్స్చువల్ గ్రామర్ లేదు కాబట్టి డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి వెళ్తాం. సో రైట్, ఇంకో క్వశ్చన్ ఇస్తాను, బాగా గమనించండి. The assembly has okay, ఎడదాం పాస్డ్ ది బిల్. డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని అసెంబ్లీ బిల్ పాస్ అయింది. పాస్డ్ ది బిల్. ఓకే, పాస్డ్ ది బిల్. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి డియర్ టీచర్స్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రత్త. ఓకేనా? సో రైట్, చూద్దాం. నెక్స్ట్, ద ఫ్లీట్ డేస్ has reached the port. సో దీనికి ఆన్సర్ చేయండి. ఇక్కడ ఆన్సర్ చేసేటప్పుడు ఒక్క నిమిషం, ఆన్సర్ చేసేటప్పుడు 1 హ్యావ్ 2 హ్యాజ్ అని మెన్షన్ చేయండి. సో ఏది రైట్ అనిపిస్తుందో, లేదా 1 హ్యాజ్ 2 హ్యావ్.
సో మీకు ఏది అనిపిస్తుందో అది చూస్ చేయండి, నేను కాదనట్లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంటే మనం ఏ క్రైటీరియాలో ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నామో ఆ మిస్టేక్ని ఇప్పుడు గ్రామర్ అందరూ చెప్తారండి, అయ్యి బాబోయ్ మీరు ఎక్కడికి వచ్చి నేర్చుకోవాల్సిన అవసరం అయితే మీకు లేదు. యూ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్, యూ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ అట్ గ్రామర్. దానికోసం కాదు, అంటే ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది, వచ్చే క్వశ్చన్ ఏ తరహాలో వస్తున్నాయి, మనం ఏ క్రైటీరియాలో మిస్టేక్ చేస్తుంటాము, ఆ మిస్టేక్స్ని మనం ఎలా అధిగమించాలి, గతంలో ఏ తరహాలో క్వశ్చన్స్ ఇచ్చాడు, భవిష్యత్తులో ఏ తరహాలో క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది, వాటిని మనం ఎలా సమర్థంగా ఎదుర్కోవాలి, అటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి మీరు లైవ్లో పార్టిసిపేట్ చేస్తాం. ఏం రైట్ కదా? మరి ఆ నాలెడ్జ్నే నేను ఇవ్వాలి. సో క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్పేసి వెళ్ళిపోతే అయ్యే బాబోయ్ నేనే కాదని చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మరి వాట్ ఇస్ ద డిఫరెంట్ బిట్వీన్ ది పిఆర్ ఎగ్జామ్ ప్రసెన్స్ ఆర్ టు అదర్స్? ఒక క్వశ్చన్ రాసి 4 ఎక్స్ప్లెయిన్ చేసి అలాగా దానికి అలాగలా లింకప్ చేసుకెళ్తే దేని పనికిరాదు. కాన్సెప్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో అందుకోసం కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. చూసారా, చాలా మంది ఇది తప్పు రాశారు. చాలా మంది అంటే చాలా మంది, అందరూ తప్పు రాశారు. ఎందుకు తప్పు జరిగింది? రీజన్. సో ముందు ఈ వర్డ్ని చూసేటప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి వాట్ ద వర్డ్ ఈస్. అసెంబ్లీ, ఫ్లీట్. సో బోత్ ఆర్ ది నౌన్ కదమ్మా, బోత్ ఆర్ ది నౌన్. మరి ఏ నౌన్ ఇది? దీన్నే మనం ఏమనొచ్చు అంటే కలెక్టివ్ నౌన్ అని చెప్పొచ్చు, అంతేనా? వాట్ ఈస్ ఇట్? కలెక్టివ్ నౌన్ అని చెప్పొచ్చు. సో కలెక్టివ్ నౌన్ ఆల్వేస్ ఇండికేటెడ్ వాట్? సో collective noun always indicate singular, not plural. ఇది గుర్తుంచుకోవాలి. అసెంబ్లీ నాట్ అసెంబ్లీస్, ఫ్లీట్ నాట్ ఫ్లీట్స్. అయితే కలెక్టివ్ నౌన్ అనేది ఎప్పుడూ కూడా ఏమవుతుంది అంటే సింగులర్ రూపంలో ఎక్కడ తీసుకోవాలి వర్డ్ అనేది. మనం వీ హ్యావ్ టు టేక్ ద వర్డ్ ఈజ్ ఏ సింగులర్, బట్ మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఆర్ చూజ్డ్ ప్లూరల్. అయితే ఇక్కడ అసెంబ్లీ అన్నాం. అసెంబ్లీ అంటే ఏంటి ఉంటుందమ్మా? ఒకటే కదా, అసెంబ్లీ ఒకటే. సో కాబట్టి ఫ్లీట్ అంటే ఓడరేవు అంటాం కదా. సో రైట్, ద గ్రూప్ ఆఫ్ షిప్స్ ఎక్కడైతే ఉంటుందో, స్టోర్ అయి ఉంటుందో దాన్ని మనం ఫ్లీట్ అంటాం. సో ఇప్పుడు ఫ్లీట్ అనేది అసెంబ్లీ అనేది రైట్ ఆన్సర్ ఏమవుతుంది? హ్యాజ్ అవుతుంది. ఫ్లీట్ అనేప్పుడు కూడా హ్యాజ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక హెల్పింగ్ వర్బ్ రాదు. ఎందుకు రాదు అంటే ద వర్డ్ ఈజ్ ఇండికేటెడ్ వాట్? కలెక్టివ్ నౌన్. వాడు దేన్ని సూచించింది? కలెక్టివ్ నౌన్ ని సూచించింది. కాబట్టి అక్కడ ఏమొచ్చింది? హ్యాజ్. రెండింటి దగ్గర మూడో ఆప్షన్ హ్యాజ్. హ్యాజ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. Got it? Clarity or might explain once more or detail manner? Tell me. క్లియరా? లేదా ఇంకొంచెం డీటెయిల్గా డెప్త్గా చెప్పనా? ఎస్ రైట్, దట్స్ రైట్. ఓకే, క్లియరా? సో ఇది మనం గమనించాలి. చాలా మంది అసెంబ్లీకి వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్ రాశారు హ్యాజ్, మరి ఫ్లీట్కి వచ్చేటప్పుడు హ్యావ్ రాశారు. సో అది ఎందుకు రాశారు అంటే బికాస్ వీ డిడ్ంట్. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఎగ్జామ్లో ఇటువంటి సబ్జెక్ట్ ఇస్తాడు, ఈ సబ్జెక్ట్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ దేన్ని ఐడెంటిఫై చేయాలి అంటే వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద సబ్జెక్ట్ వాట్ ఇట్ ఈస్ డినోటెడ్. దేన్ని సూచిస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేస్తే ఆటోమేటిక్ అక్కడ వచ్చిన వర్బ్, దట్ షుడ్ బి మెయిన్ వర్బ్, దట్ షుడ్ బి హెల్పింగ్ వర్బ్ అనేది వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ విచ్ ఇస్ ద పర్ఫెక్ట్. ఆ మాట అర్థమైంది అనుకుంటాను. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. డియర్ టీచర్స్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది టీచర్స్, while you are going to choose a helping verb, either verb form, before that you have to observe the subject and what it is denoted. The subject is denoted as singular or plural, and what is the subject? At first you have to find out the subject in the particular criteria of the sentence. అక్కడ ఎక్కడ సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ దేన్ని సూచిస్తుంది, అది సింగులర్ రూపంలో ఉందా ప్లూరల్ రూపంలో ఉందా అని ఒక్క క్షణం ఆగి మీరు ఆలోచించారా? ఎస్, యు నెయిల్ ది ఫ్లోర్. అంతే. మీరు ఏ ఫ్లోర్లో కూర్చుని ఎగ్జామ్ రాస్తారో మొత్తం మీదే. సో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. రైట్,
ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. సో దాట్స్ ఫైన్. ఓకేనా? ఇంకొన్ని క్వశ్చన్ చూద్దాం. సో కొన్ని పదాలు చూడండి. ద పూర్ డేస్, ద పూర్ డేస్ ఈజ్ ఆర్. ఎలా ఉంటారు? పేదవాళ్ళు ఎప్పుడు కూడా నమ్మకానికి ప్రతిరూపం కదా. ఎలా రాద్దాం? ద పూర్ ట్రస్ట్ వర్తి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు పర్ఫెక్ట్ హ్యాండ్ రైటింగ్. ద రిచ్ జనరలీ, తప్పుగా అనుకోకండి, ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైనా మన క్లాసులో ఉంటే తప్పుగా అనుకోకండి, క్షమించండి. జనరలీ అన్కైండ్ టు ది పూర్. నేను కూడా పేదవాడిని. ఓకే, సో చూజ్ ద ఆన్సర్. ఆన్సర్ చూజ్ చేయాలి. సో రైట్, ఆన్సర్ చూజ్ చేయాలి. ఇది వర్డ్ చూడడానికి ఎలా కనిపిస్తుందమ్మా? పూర్. రిచ్ అనే వర్డ్ ఎలా కనిపిస్తుందమ్మా? చూడడానికి సింగులర్ రూపంలో ఉంది కదా. ఒక వ్యక్తి ఉన్న పూర్ అని చెప్తాం, 10 మంది ఉన్న పూర్ అని చెప్తాం. ఒక వ్యక్తి రిచ్ బాగా వెల్ సెటిల్డ్ ఉంటే రిచ్ అని చెప్తాం. 100 మంది ఉన్న రిచ్ అని చెప్తాం. దెర్ ఇస్ నథింగ్ డిఫరెంట్. ద వర్డ్ బిలాంగ్స్ టు ద సింగులర్ అండ్ ప్లూరల్ కదా. సో ఇటువంటి పదాలు దీన్నే ఎపియర్ సింగులర్ అంటారు. ద వర్డ్స్ లుక్స్ లైక్ ఎపియర్, ద వర్డ్స్ ఎపియర్ సింగులర్, బట్ ద వర్డ్ డినోటెడ్ ఏ ప్లూరల్ సెన్స్. ఏ సెన్స్ లో ఉంటుంది? ప్లూరల్ సెన్స్ లో ఉంటుంది. కాబట్టి ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ రాశారు అందరూ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు కదా. గాట్ ఇట్? సో రైట్, ఈ పాయింట్ పైన మీకు అందరికీ అవగాహన వచ్చింది. ఓకే, సో రైట్. ఇంకొకటి ఇస్తాను, చూద్దాం. అంటే మనకి ఏ క్రైటీరియాలు ఇంపార్టెంట్ ఆ క్రైటీరియా మాత్రం చెప్తున్నా, అన్నీ నేను చెప్పట్లేదు. ముందు మళ్ళీ చెప్తాను. సో విచ్ ఆర్ ది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్రశాంత్ అండ్ నాట్ హిజ్ ఫ్రెండ్స్, Prashant and not his friends days were present here. Okay, present here. బాగా గమనించండి. ఓకే, ఆన్సర్ చేయండి. తర్వాత 5 hairs of the horse days, 5 hairs of the horse days is are needed by him. ఎలా ఉంది సెంటెన్స్? వాట్ ఈస్ ద డిఫరెంట్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్? ఫస్ట్ సెంటెన్స్ ఇప్పుడు ఆన్సర్ చేయండి. ఫస్ట్ది వజ్ అయితే వజ్, వెర్ సెకండ్ది ఒకే దగ్గర ఆన్సర్ వచ్చేయండి. ఓకే, చూద్దాం. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఓకే, ఏం చెప్పానమ్మా? ప్రశాంత్ అండ్ నాట్ హిజ్ ఫ్రెండ్స్ అని చెప్పాను.
ప్రశాంత్ అనేది ఒక పర్సన్ ఇక్కడ ఉన్నారు, మనకు అర్థమైంది. నాట్ హిజ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అన్నప్పుడు మెనీ, మీరందరూ నా స్నేహితులే, శ్రేయవిలాసు. ఎప్పుడైనా పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా అని, పిఆర్ ఎగ్జామ్ అంటే బాగుండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, మనం ప్రశంసాన్ని సపోర్ట్ చేయాలని అనే సదుద్దేశంతో మీరు ఉంటారు. కాబట్టి ఒకసారి రిక్వెస్ట్ చేసి లైక్ చేయండి సార్స్ అంటే అందరూ కూడా చక్కగా లైక్ చేస్తారు. సో సపోర్ట్, ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నారు, రైట్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో నాట్ హిస్ ఫ్రెండ్స్ అని చెప్పారు. ఫ్రెండ్స్ అనేటువంటి మెనీ. అయితే ఇక్కడ సింగులర్ వస్తుందా ప్లూరల్ వస్తుందా? ఇది ఏంటి, దేనికి చెప్పాను సార్ అంటే రెండు పదాలు ఉన్నాయి. అంటే సబ్జెక్ట్ని హిజ్ ఫ్రెండ్స్ రూపం, దీన్ని సబ్జెక్ట్ రూపంలో తీసుకుంటామా, దీనిని సబ్జెక్ట్ రూపంలో తీసుకుంటామా? ఒకవేళ హిజ్ ఫ్రెండ్స్ని తీసుకుంటే ప్లూరల్ అవుతుంది, ప్రశాంత్ని తీసుకుంటే సింగులర్ అవుతుంది. ఇది కదా మనకి కావాల్సింది. ఎగ్జామ్ హాల్లో ఐడెంటిఫికేషన్ చేయడం ఇట్టే, ఇలాగే చేయాలి, ఇలానే చెయ్యాలి. సో ఇప్పుడు ఏ సబ్జెక్ట్ని ఐడెంటిఫికేషన్ చేస్తున్నామో ఎగ్జామ్ హాల్లో అదే రూపంలో ఐడెంటిఫికేషన్ మనం చేయాలి. సో చేస్తాం కూడా. సో కాబట్టి అదే మనకి కావాల్సింది. సో రైట్. సో ఇది బాగా గమనించాలి. సో రైట్, ప్రశాంత్ అండ్ నాట్ హిజ్ ఫ్రెండ్. ఇప్పుడు సబ్జెక్ట్ దేన్ని బట్టి, సబ్జెక్ట్కి దేనికి ప్రాధాన్యత ఉంది అది మనం గమనించగలిగితే అక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్, ఎయిదర్ వర్బ్ వాట్ ఆర్ ఇట్ మే బి, ఏది ఉన్నా మన గుప్పెట్లోనికి ఆన్సర్ వస్తుంది, లేదా వీ మే చూజ్ ఏ రాంగ్ ఆన్సర్ కదా. సో ఇప్పుడు చెప్పండి, ప్రశాంత్ అనేది నేను ప్రయారిటీ ఇవ్వాలా, హిజ్ ఫ్రెండ్సా? ఇది గమనించాలి. ఎస్, ప్రశాంత్. నాట్ హిజ్ ఫ్రెండ్స్ అంటే ద వర్డ్ ఈస్ నాట్ డెఫినెట్. ఎక్కడ సబ్జెక్ట్కి ప్రాధాన్యత లేదు, ఇక్కడ నాట్ ఉంది కాబట్టి సెన్స్లో. అంటే ఈ పార్ట్కి ఇక్కడ ప్రాధాన్యత లేదు, ఎందుకంటే నాట్ వచ్చింది అండ్ నాట్ ఈజ్ ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్కి ప్రాధాన్యత లేదు. అప్పుడు ఏ సబ్జెక్ట్ పైన ప్రాధాన్యత ఉంది? ప్రశాంత్ అనే సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి అవుతుంది? వాస్. ఎస్, ఎంతమంది రాశారు? అందరికి కంగ్రాచులేషన్, సూపర్, గుడ్ ఐడియా. ఎందుకంటే ఎక్కడ సబ్జెక్ట్ని మీరు పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగారు కాబట్టి రేపొద్దున మీరు ఎగ్జామ్ రాస్తే మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎక్కడ చూడండి, 5 hairs అన్నారు ఆఫ్ ది హార్స్. సో 5 hairs అన్నాడు, ఇది మనం గమనించాలి. సో దీన్ని మనం ఏం చెప్పొచ్చు? కౌంటబుల్ నౌన్ అని చెప్పొచ్చు, అంతేనా? కౌంటబుల్ నౌన్. సో కౌంటబుల్ నౌన్ వచ్చేటప్పుడు మనం సింగులర్ రూపంలో తీసుకుంటామా, ప్లూరల్ రూపంలో తీసుకుంటామా? 5 hairs ఆఫ్ ది హార్స్. సారీ, ఎక్కడ ఈజ్ నీడెడ్ వస్తుందా, ఆర్ నీడెడ్ వస్తుందా? సో రైట్. సో రైట్, కొంతమంది కరెక్ట్ రాశారు, కొంతమంది తప్పు రాశారు. సో దిస్ ఇస్ సో కౌంటబుల్ నౌన్ అని చెప్తాం. సో దీన్ని కౌంటబుల్. మరి అన్కౌంటబుల్ వచ్చేటప్పుడు సింగులర్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా రాయాలి? నాలెడ్జ్ ఈజ్ పవర్. సో దీన్ని మనం ఏం చెప్పవచ్చు అంటే ఎక్కడ ఈజ్ వచ్చింది, నాలెడ్జ్ అనేది ఏమవుతుంది? దిస్ ఇస్ అన్కౌంటబుల్ నౌన్. మరి 5 hairs అనేది ఎక్కడ ఏంటైంది? కౌంటబుల్ నౌన్. సార్ హెయిర్స్ అంటే అన్కౌంటబుల్ కదా, మీరు ఎలాగ సార్ కౌంటబుల్ చెప్పారంటే ఇక్కడ నంబర్ ఇచ్చాడు. హెయిర్ అనే పర్టికులర్ వర్డ్ ఇవ్వలేదు, ఇక్కడ నంబర్ ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సింది దీనిపైన మనం ఆధారపడాలి కాబట్టి పర్టికులర్గా ఒక నంబర్ ఇచ్చారు కాబట్టి సో వీ సే దిస్ ఇస్ ద కౌంటబుల్, దిస్ ఇస్ ద అన్కౌంటబుల్. నా మాట అర్థమైంది అనుకుంటా. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కౌంటబుల్ అండ్ నాన్ కౌంటబుల్, ఈ రెండు మనకు తెలిస్తే చాలు. సో దిస్ ఇస్ ద, ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. తర్వాత చాలా సందర్భంలో ఆల్ అండ్ సమ్తో పాటు కొన్ని పదాలు ఇవ్వడం జరుగుతుంది, చూసుకోండి. చాలా సందర్భంలో ఆల్ అండ్ సమ్తో పాటు ఇస్తున్నాడు. చూడండి, ఆల్ ద టైగర్స్. ఏంటి రాస్తున్నానమ్మా? ఆల్ ది టైగర్. ఆల్ వచ్చేటప్పుడు ఏంటి రాయాలి, సమ్ వచ్చేటప్పుడు ఏంటి రాయాలని నేను ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ ది టైగర్స్ డేస్ ఈస్ ఆర్ వైల్డ్ ఎనిమల్స్. వైల్డ్ ఎనిమల్స్. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చేయండి. సో రైట్. Come on, quick.
వేగం కామెంట్ చేయాలి. దర్ కామెంట్ చేస్తే మనం నెక్స్ట్ ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోదాం. కొంచెం స్పీడ్ కామెంట్ చేయాలి. రైట్ ఛార్జ్ పెడుతున్నాను, కనెక్షన్ ఇస్తున్నాను. తర్వాత అసలైనవి వెళ్తున్నాము. అది ఇక్కడ ఉంది. ఎస్, పర్ఫెక్ట్లీ సార్. ఇక్కడ సమ్ మిల్క్ డేస్ ఈజ్ ఆర్ గుడ్ అని చెప్పాను. ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తున్నాను. చూడండి ఇక్కడ చూడండి, ఆల్ ది టైగర్స్ అన్నారు. చూసారా, స్టేట్మెంట్ లో ఆల్ ది టైగర్స్ అనేటప్పుడు వర్డ్ ఈజ్ ఇండికేటెడ్ ప్లూరల్. సబ్జెక్ట్ లో ఈ సబ్జెక్ట్ ని మనం ఏంటనే ఫైండ్ అవుట్ చేస్తాం, ప్లూరల్. ప్లూరల్ అనేటప్పుడు ఏంటి వస్తుంది, ఆర్ వస్తుంది. ఎక్కడ సమ్ మిల్క్ అని చెప్పారు. అయితే ఇక్కడ గమనించండి, సమ్ మిల్క్ అని చెప్పారు కాబట్టి ఇక్కడ కొంత సమ్ అనేది కూడా వర్డ్ ప్లూరల్ సెన్స్ లోనే ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ సమ్ 1 2 3 అని మనం పర్టికులర్ చెప్పలేదు, కొన్ని అని చెప్పారు. సో ఇటువంటి చెప్పేటప్పుడు మనం ఏంటంటే వీ షుడ్ టేక్ యాజ్ ఎ సింగులర్. తర్వాత మిల్క్ ఉంది చూడండి, సో అది మనం కాదు. ఇప్పుడు అదే వర్డ్ని మనం తీసుకుంటే చూడండి, ఇంకో మోడల్ రాస్తున్నాం, సమ్ ఎనిమల్స్. చూడండి ఎంత కన్ఫ్యూజ్ అవుతుంటామంటే మనం. అందుకోసమే పదాల పైన ఆధారపడి వద్దనేసి అంటాను. పదాలపై ఆధారపడి మనం వెళ్తే చాలా మంది తప్పు రాస్తారు. ఇక్కడ ఏంటంటే ఈజ్ ఆర్ ఫెయిత్ఫుల్ అనేసి ఇస్తాను. ఇప్పుడు చూడండి ఈజ్ వచ్చింది, ఇక్కడ చూడండి సమ్ ఎనిమల్స్ ఆర్ ఫెయిత్ఫుల్ అంటాం. వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ ఇక్కడ సమ్ పై ఆధారపడిందా, అక్కడ ఉన్న మిల్క్ పై ఆధారపడిందా, ఎనిమల్స్ పైన ఆధారపడిందా? ఇది కదా మనకు కావాల్సింది ఎగ్జామ్ హాల్లో. ఇక్కడ సమ్ని చూసి మనం ఆన్సర్ రాసామా, ఇక్కడ ఆల్ని చూసి ఆన్సర్ రాసామా, ఆల్ని చూసి ఆన్సర్ రాసామా, టైగర్ని చూసి ఆన్సర్ రాసామా? ఇది కదా మనకు కావాల్సింది. ఈ సబ్జెక్ట్ లో దేనికి ప్రాధాన్యత ఉంది, అది దాన్ని బట్టి మనం వెళ్ళాలి. వి షుడ్ ఫైండ్ అవుట్ ది ఇంపాసిస్ ఆఫ్ ది పర్టికులర్ నౌన్, పర్టికులర్ వర్డ్. అది మనకి తెలిస్తే ఎగ్జామ్లో ఒక్క బిట్ పోదు. రైట్, సో అది మనం ఖచ్చితంగా మనం గమనించాలి, గుర్తుంచాలి. ఓకే, సో దిస్ ఇస్ బఫర్ అవుతుందండి, లేదు కదా? ఓకే, డన్. సో రైట్, ఇక్కడ చూడండి, అదే వర్డ్తో పాటు మనం ఇక్కడ తీసుకుంటే సింగులర్ వచ్చింది, అదే వర్డ్తో పాటు తీసుకుంటే ఇక్కడ ప్లూరల్ వచ్చింది. ఇది మనకి కావాల్సింది. ఓకేనా? సో దీస్ ఆర్ ది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాం. ఇంకా కొన్ని మేజర్ పార్ట్ ఒక 2-3 ఉన్నాయి, అవి చెప్పేస్తాను. చెప్పేసిన తర్వాత మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి వెళ్దాం. వెరీ 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 ఇంపార్టెంట్ క్రైటీరియా నుంచి అవి కొన్ని ఉన్నాయి, అది ఒక 2 ఉన్నాయి, అవి చెప్పేస్తే మీకు క్లియర్గా అయిపోతుంది. తర్వాత వాట్ ఈస్ విల్ గో టు త్రూ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా? ఓకే, రైట్. చూడండి, ఈచ్ బాయ్ అండ్ గర్ల్. ఏంటి చెప్పానమ్మా? ఈచ్ బాయ్ అండ్ గర్ల్. ఓకే, ఈచ్ బాయ్ అండ్ గర్ల్, ఈచ్ బాయ్ అండ్ గర్ల్ have attended to the function or party రాద్దాం. ఈచ్ బాయ్ అండ్ గర్ల్, చూడండి, ఈచ్ బాయ్ అండ్ గర్ల్, ద వర్డ్ ఇస్. ఇక్కడ ఇంకోటి ఇస్తాను, ఎవ్రీ. బాగా గమనించండి, ఎవ్రీ మ్యాన్. బాగా అబ్జర్వ్ చేయండి సెంటెన్స్. ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్.
ఓకే, విమెన్ అని ఇచ్చాను చూడండి, ఎవ్రీ మ్యాన్, విమెన్ అండ్ చైల్డ్. ఓకే, డేస్ was were was or were happy to meet the happy to meet the president. ఇప్పుడు ఉన్నాడు ముర్ము గారు. ఈ రెండు క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మ్యాక్సిమం మన గ్రామర్ పైన కామెంట్కి వచ్చినట్టే. తర్వాత మనం వెళ్ళిపోతాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, బాగా ఆలోచించి ఆన్సర్ చేయండి. సెకండ్ వన్ ఎంతమంది పర్ఫెక్ట్ రాస్తారో నేను ఎదురు చూస్తాను. ఇట్స్ మై ఓపెన్ ఎక్స్ప్రెషన్. ఎగ్జామ్ హాల్లో ఎవరైతే సబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతారో వారిదే ఘన విజయం. ఎందుకంటే మొత్తం గ్రామర్ అంతా దానిపైన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. డే టీచర్ కాస్త లైక్ చేయండి, 50 మెంబర్స్ ఉన్నారు, ప్లీజ్ డూ లైక్. సో రైట్, ఇప్పుడు గమనించండి ఆన్సర్. ఈచ్ బాయ్ అండ్ గర్ల్ డేస్ హ్యాజ్ హ్యావ్ అన్నారు. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ వన్ ఏం రాశారంటే హేజే రాశారు. ఎవ్వరు కూడా తప్పు రాయలేదు. ఐ అప్రిషియేటెడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, మార్బులియస్, వండర్ఫుల్, సూపర్ డూపర్. ప్రతి ఒక్కరికి ఎక్కడ అప్రిషియేట్ చేయాల్సిందే. ఎవ్రీ చూడండి, అయితే ఈచ్ బాయ్ అండ్ గర్ల్ అన్నారు. మీరు రాసింది కరెక్టా? మీ పట్ల మీకు నమ్మకం ఉందా? ఆలోచించండి. ఈచ్ బాయ్ అన్నారు మరియు ఎండ్ వచ్చింది ఈచ్ గర్ల్ అన్నారు. అంటే బాయ్ ఒకటి గర్ల్ ఒకటి కలిపితే ఎండ్ ఉంది కాబట్టి కలిపితే 2 అయింది కాబట్టి ప్లూరల్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? హ్యావ్ అని మనం ఎగ్జామ్ రాసి వచ్చి ఉంటాం. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఎలా రాశారు సార్? మేస్టర్ ఈసారి ఎగ్జామ్ నేను కొంచెం బాగా రాశాను అనిపించింది, గతంలో కంటే ఈసారి అయితే ఇంగ్లీష్ కొంచెం బాగా రాశాను, అయితే మార్కులు పెరుగుతాయి అనేసి భావిస్తున్నాను. ఎనీహౌ ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యాను. సో నేను ఏ ఆన్లైన్ క్లాస్ ఎక్కడ తీసుకోలేదండి, నేను ఓన్గా ప్రిపేర్ అయ్యాను, డిఫరెంట్ మెటీరియల్ చూసాను, బాగా రాశానని కాన్ఫిడెంట్గా ఉంటాను. సో ఎవరు సెల్ఫ్ నమ్మకం వారిది. ఇంకొక పర్సన్ తన పక్కనతో డిస్కషన్ చేస్తున్నారు, నేను కూడా రాస్తాను సార్, బాగా రాస్తాను ఈసారి, మరి ఎగ్జామ్లో నాకు ఈసారి పిఆర్ ఎగ్జామ్ అడ్డలో డైలీ లైవ్ టెస్ట్ నిర్వహించారు, దాంట్లో నేను పార్టిసిపేట్ చేశాను, గతం కానీ 2 బెటర్ వచ్చింది, నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. సో నాకు లాస్ట్లో 15 మార్కులు వచ్చింది, ఈసారి 25 వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్, రావచ్చు అనేసాను. వెరీ గుడ్. మరి ఎక్కడ సెకండ్ పర్సన్ ఏంటన్నారు? నేను ఎక్కడ తీసుకోలేదు క్వశ్చన్ నేను. అయితే ఎప్పుడైతే కీ వచ్చింది ఇటువంటి క్వశ్చన్స్ హ్యావ్ రాసి వచ్చి హ్యావ్ రాసినట్టు పర్సన్ రాసి వచ్చిన తర్వాత మార్క్స్ చూస్తే ఈ పర్సన్కి 10 మార్క్స్ వచ్చింది ఇంగ్లీష్లో, ఈ పర్సన్ చూస్తే 25 తను ఎక్స్పెక్ట్ చేస్తే 27 వరకు వచ్చింది. కారణం, వాట్ ఇస్ ద రీజన్? బికాస్ ద పర్సన్ హియర్ ఎందుకు సరే డిఫరెంట్ చెప్పారు అంటే, ఇక్కడ ఈ పర్సన్కి 27 వరకు రావడానికి 25 ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకొకటో 2 తప్పు అనుకున్నాను అనగానే రైట్ అయిపోయింది. ఎందుకంటే ఈ పర్సన్కి సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్టు సింగులరా, ఆ సబ్జెక్ట్ ప్లూరలా, సబ్జెక్ట్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఆ సబ్జెక్ట్ని వర్బ్ రూపంలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ వర్బ్ని యాడ్ చేయాలి అనేది పరిపూర్ణమైన అవగాహన వచ్చేసింది. కాబట్టి తను రాసిన అన్ని ఆప్షన్స్ కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ అయింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ సెల్ఫ్ ప్రిపరేషన్. ఈ సెల్ఫ్ ప్రిపరేషన్లో పొరపాటు అంటే ఏంటి అనేది సెకండ్ క్వశ్చన్ తెలియజేస్తుంది. సో ఈ ప్రిపరేషన్ ఏంటి? ఎస్, మనకున్న నాలెడ్జ్ ఈచ్ బాయ్ అండ్ గర్ల్, ఎక్కడ 2 నాలెడ్జ్ వచ్చింది కాబట్టి 1 అనుకున్నాం, 2 అనుకున్నాం కూడా హ్యావ్. సో ఈచ్ బాయ్ అండ్ గర్ల్ అంటే ఎవరికి ఎక్కడ ప్రయారిటీ ఇవ్వాలి, ఒక్కొక్కరిని ఇక్కడ బాయ్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మరియు గర్ల్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, కానీ కలిపి చెప్పలేదు. ఎక్కడ ప్రాధాన్యత అయితే వర్డ్కి ప్రాధాన్యత ఉంది. దెర్ ఈస్ ఎ ప్రయారిటీ టు ద బాయ్ అండ్ గర్ల్, బట్ దెర్ ఈస్ నాట్ ఎ కాంబినేషన్. హీ డజంట్ కంబైన్ ది 2 nouns there. 2 నౌన్ను కలిపి ఒక వాక్య రూపంలో చెప్పలే, సెంటెన్స్ రూపంలో చెప్పాడు, కానీ రెండిటి కలిపి ఆన్సర్ అయ్యమని చెప్పలే. ఈచ్ బాయ్ ఉన్నటువంటి వాళ్ళందరిలో ఒక్కొక్కరు రండి. సో దిస్ ఇస్ మనకు కావాలి. ఈ అవగాహన మనకి వస్తే చాలు, ఎగ్జామ్లో మన సొత్తు
అంటే మార్క్స్ అన్ని కూడా మన సొత్తు అవుతుంది. సో దయచేసి బ్లైండ్గా అక్కడ వెళ్ళొద్దు. ఎండ్ ఉంది కాబట్టి, రెండు నౌన్లు ఉన్నాయి, బాయ్ ఉంది, గర్ల్ ఉంది కాబట్టి. సో రైట్, దాని ముందు ఏటుంది? ఈస్. దీనినే మనం ఏమంటారంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. అసలైన ఆన్సర్ ఎక్కడ ఉంది? డిస్ట్రిబ్యూటెడ్, దీన్ని ప్రొనౌన్ అంటారు. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ ఎప్పుడైతే వస్తుందో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇండికేటెడ్ సింగులర్. ఇది అండి ఆన్సర్. ఇది కదా మనకి కావాల్సింది. ఈచ్ కానీ ఇంకోటి ఉంది ఆన్సర్. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ ఆల్వేస్ ఇండికేటెడ్ సింగులర్. ఇది మనం గుర్తుంచుకో. ఓకేనా? సో ఇప్పుడు క్లియర్ కదా? సెకండ్ ఆన్సర్ చూద్దాం. ఎంతమంది సెకండ్ ఆన్సర్ రాశారు చూద్దాం. ఓకే, సెకండ్ ఆన్సర్ కొంతమంది వాజ్ రాశారు, చాలా మంది వెర్ర రాశారు. రైట్, గుడ్ 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 గుడ్. కొంతమంది వాజ్ రాశారు, కొంతమంది హేజ్ రాశారు, కొంతమంది వెర్ర రాశారు. ఓకే, రైట్, సూపర్. ఐ అక్సెప్టెడ్ యూ ఆల్ ది పర్సన్స్. ఓకే, మీకు తెలిసినటువంటి అవగాహనతో మీరు రాశారండి, నేను తప్పు పట్టట్లేదు. అందుకోసమే కదా మీరు లైవ్కి వచ్చారు. అరే మాకు తెలియదు, తెలియని దగ్గర మీకు మాకు క్లియర్గా ప్రసన్న సార్ నేర్పిస్తున్నారు కాబట్టి మనం లైవ్కి ఎలా అయినా ఒక 1 hour 2 hours స్పెండ్ చేద్దామా, ఇంక డౌట్లు అన్నీ ఎక్కడే క్లారిఫై చేద్దామని, అంతే కదా? సో ఎస్, ఐఎమ్ రెడీ ఫర్ యూ. లెట్స్ ఎక్స్ప్లెయిన్. ఎంతమంది తప్పు రాశారో వాళ్ళందరికీ క్లియర్ తెలుసుకున్నాము. ఇక్కడ ఎవ్రీ అన్నారు, చూసుకోండి. ఎవ్రీ అన్నారు, ఎవ్రీ మ్యాన్ అని చెప్పారు, తర్వాత ఉమెన్ అని చెప్పారు. బాగా నేను కొంచెం విమెన్ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చైల్డ్ అని చెప్పారు. ఇక్కడ ఎవ్రీ ఎప్పుడైతే వచ్చిందో దీన్ని మనం ఏమంటాం? ఏంటనమా? డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటాం. దీన్ని ఏంటంటాం? డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అయితే ఎక్కడ ఏంటి ఇచ్చాడు? సింగులర్ ఇచ్చాడు. విమెన్ అనే వర్డ్ ఏంటంటే ప్లూరల్ ఉంది, మళ్ళీ చైల్డ్ అంటే సింగులర్ ఉంది. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ 10 రకాల నౌన్స్ రానివ్వండి, 10 నౌన్స్ కంటిన్యూగా ఇవ్వండి. కానీ దాని బిఫోర్ ఎవ్రీ వచ్చిందా? గో త్రూ ది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ కాబట్టి సింగులర్, అంతే. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ మ్యాన్ అంటే 1 మ్యాన్ అని అర్థం. ఇక్కడ ఎవ్రీ ఉమెన్ అంటే 1 ఉమెన్ అని అర్థం. ఎవ్రీ చైల్డ్ అంటే 1 చైల్డ్ అని అర్థం. కానీ దాన్ని సపరేట్గా చెప్తున్నాడు తప్ప ఈ మూడిటి కలిపి అంటే యాడింగ్ చేసి చెప్పట్లేదు, యాడ్ చేయట్లేదు. ఇది మీరు గమనించాల్సింది. ఎప్పుడైతే ఇది గమనిస్తారో ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది అది మెయిన్. మనం ఏ క్రైటీరియాలో పొరపాటు చేస్తున్నామని చెప్తున్నాను. డియర్ టీచర్స్, మీరు నాకు అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చారు, ఆ సమయాన్ని నేను గౌరవించాలి. అంటే మనం ఎగ్జామ్ హాల్లో ఏ క్రైటీరియాలో తప్పు చేస్తున్నాం అనేది నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. సో అందుకోసమే చాలా మంది అక్కడ ఏడు రాస్తారంటే వర్ రాస్తారు. సో రాంగ్, నాట్ వెర్. సో రైట్ ఆన్సర్ ఏంటవుతుంది? వాజ్. ఎందుకు సార్ వాజ్ అయింది? సో ఎవ్రీ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక్కొక్క ఎవ్రీ మ్యాన్ వచ్చింది, విమెన్ వచ్చింది, చైల్డ్ వచ్చింది, 3 పదాలు ఉన్నప్పటికీ కూడా ఎవ్రీ అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ ని ఒక్కొక్కరిని అని ఐడెంటిఫికేషన్ చేస్తుంది కాబట్టి ద వర్డ్ ఇస్ బిలాంగ్స్ టు ది సింగులర్. ఇది గుర్తు పెట్టుకోండి, మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది కదా. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ ఎవ్రీ కానీ ఈచ్ కానీ వచ్చేటప్పుడు మనం ఏం రాయాలి? వాజ్. ఇప్పుడు ఎంతమంది తప్పు రాస్తారు అర్థమైంది కదా. Hope you understand. ఇంకొక మోడల్ చెప్పేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. క్లియరా? Hope you understand. Clear or not? Tell me. Respond అవ్వండి. సార్ మనమందరం ఉపాధ్యాయులము. ఒకరికి మన జీవితమే అంకితం. ఎదుటి వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి మన జీవితమే పణంగా పెట్టడానికి మనం సంసిద్ధమై ఈ వృత్తికి వచ్చాం, అంతే కదా. సో అంతే, మరి దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ. ఎనీహౌ
కష్టాన్ని గుర్తించి అభిమానాన్ని పెంచుకున్నందుకు, కష్టాన్ని గుర్తించి అభిమానాన్ని పెంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్క నా శ్రేయభిలాష అందరికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్, ఇంకొక మోడల్ ఉంది, అది చెప్పేసిన తర్వాత వెళ్దాం. ఓకే, సో రైట్, ఏంటంటే ఏదైనా నాకు సెంటెన్స్లో మనం రాద్దాం. ఎనీవన్ ఈజ్ సారీ ఎనీవన్ వెల్కమ్ చెప్పేసాను ఆన్సర్. ఓకే, సెకండ్ వన్ ఆన్సర్ చేయండి అమ్మా. ఓకే, వెయిటింగ్ ఫర్ యూ ఆన్సర్ చేస్తున్నాండి, నేను ఆన్సర్ చేస్తున్నాండి. ఓకేనా, ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్. అదే 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 చెప్పేస్తాను బై మిస్టేక్లో. ఓకే, సో రైట్, బై మిస్టేక్ చెప్పేస్తాను. మనం ఎక్కడ ఎనీవన్ రాసాం, సమ్వన్ రాసాం. సో ఈ వర్డ్ అంతా దేనికి వస్తుంది గుర్తొచ్చిందా? సేనా అనే ఒక వర్డ్ చెప్పాం. సేనాలో వచ్చినటువంటి ఏంటమ్మా ఇండెఫినెట్ ప్రొనౌన్ అని చెప్పడం జరిగింది. ఇండెఫినైట్ ప్రొనౌన్. సో ఇండెఫినైట్ ప్రొనౌన్లో ఎన్ని పదాలు అయితే వస్తుందో దాదాపు 20 పదాలు వస్తాయి కదా. సో ఆ పదాలన్నీ కూడా ఇక్కడ సింగులర్ రూపంలో మనం భావించాలి. కాబట్టి రైట్ ఆన్సర్ ఇక్కడ ఈజ్ అవుతుంది, ఎక్కడ కూడా ఈజ్ అవుతుంది. సో ఇక్కడ మిస్టేక్ అయితే ఎట్లా రాదు. విచ్ వర్డ్ దట్ డినోటెడ్ ఏ సింగులర్, ఐ మీన్ ఇండెఫినైట్ ప్రొనౌన్, వి షుడ్ రైట్ దర్ ఈజ్ నాట్ ఆర్ గుర్తుపెట్టుకుంది. అయితే ఇంకొక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చాలా మంది ఎగ్జామ్ హాల్లో తప్పు రాస్తుంటారు. ఓకేనా, చూడండి. మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ బాగా గమనించండి. మోస్ట్ ఆఫ్ ది బాయ్స్, ఓకే, మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ ప్లేస్ కబడ్డీ. ఓకే, ప్లేస్ కబడ్డీ అంట. మోస్ట్ ఆఫ్ ది ప్లే, ఓకేనా, కబడ్డీ అంట. ఇంకోటి సేమ్, మోస్ట్ ఆఫ్ ది డే. మోస్ట్ ఆఫ్ ది డే సేమ్ స్టైల్, అంటే వర్డ్ ని డిఫరెంట్. మనము మోస్ట్ ఆఫ్ ది డే లేదా మోస్ట్ ఆఫ్ హిజ్ డే రాద్దాం. కన్ఫ్యూజ్, రైట్. మోస్ట్ ఆఫ్ హిజ్ డేస్ ఈజ్ ఆర్. చూడండి, మోస్ట్ ఆఫ్ హిజ్ డే, ఓకే, ఈజ్ ఆర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దేంట్లో బిజీ, ప్రిపరేషన్ కదా. మోస్ట్ ఆఫ్ హిజ్ డే లేదా హెర్ డే స్పెంట్ ఇన్ రీడింగ్, అంతే, ఇది రాద్దాం. సో మోస్ట్ ఆఫ్ ది డే, మోస్ట్ ఆఫ్ హిజ్ డే ఏం రాసానమ్మా? మోస్ట్ ఆఫ్ హిజ్ డే స్పెంట్ ఇన్ రీడింగ్. ఓకే, ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్ వస్తుంది, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక్కటి క్లియర్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి వెళ్తాం. సో క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి టీచర్స్, ప్లీజ్ మెన్షన్ ది క్వశ్చన్ నెంబర్. FISCAI. So which question number, please? Everyone సో రైట్, ఇప్పుడు గమనించండి. ఇక్కడ ప్లే అంటే ఏంటమ్మా? ప్లూరల్ వర్బ్. ప్లేస్ అంటే ఏంటమ్మా? ప్లూరల్ అంటే సింగులర్ వర్బ్ కదా, సింగులర్ వర్బ్. ఇక్కడ ఈజ్ అంటే సింగులర్ వర్బ్, సింగులర్ హెల్పింగ్ వర్బ్. ఆర్ అంటే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్.
సో మనం గమనించు, దీని గురించి తెలుసు, రైట్. బట్ ఎగ్జామ్లో మనం ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ అని చెప్పారు. మనం ఏం చేస్తున్నామంటే ఎగ్జామ్లో వీ షుడ్ హ్యాంగ్ అవర్ విత్ సమ్ వర్డ్స్, వీ షుడ్ హ్యాంగ్ విత్ సమ్ వర్డ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఏంటంటే కొన్ని పదాల్ని పట్టుకుని ఎలా వేలాడుతుంటాం, అంటే షార్ట్ కట్ షార్ట్ కట్ షార్ట్ కట్ షార్ట్ కట్. ఇంగ్లీష్ గంటకులా అబ్బా ఇయర్ ఎగ్జామ్ అంటే 2 hours చెప్పేస్తున్నాడు అబ్బా, అస్సలు నాకు టైం చాలట్లేదు. సో అందుకోసం నేను క్విట్ అయిపోతున్నాను, ఎక్కడైతే నాకు అవసరం వస్తుంది అక్కడంత వరకు వింటున్నా, తర్వాత వెళ్ళిపోతున్నాను అనేసి అంటుంటాను. సార్కి తెలియక లేక చేత కాక 2 గంటలు మెయింటైన్ చేయట్లేదు. అంటే మనం ఎక్కడ ఎంత డీటెయిల్గా డెప్త్గా నేర్చుకుంటున్నామో దీని యొక్క ప్రతిఫలం అనేది ఎగ్జామ్లో కనిపించాలి. అయితే చాలామంది మనం చేసే పొరపాటు ఏంటంటే వీ మోస్ట్లీ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ స్కూల్, ఐ మీన్ ఈ తెలుగు మీడియం స్కూల్. ఈ తెలుగు మీడియం స్కూల్ నుంచి మనం వచ్చేటప్పుడు ఒక ఎత్తుంటే, ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వచ్చినటువంటి టీచర్స్ పర్సన్స్ కూడా ఏం చేస్తారంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో దే ఆర్ గుడ్ బట్ నాట్ ఇన్ గ్రామర్. ఎకనామిక్ గ్రామర్లో దే ఆర్ గుడ్ బట్ నాట్ ఇన్ కాంపిటేటివ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా అకాడమిక్ గ్రామర్కి కాంపిటేటివ్ గ్రామర్కి బోధించడంలో నేర్చుకోవడంలో చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది, డిఫికల్ట్గా ఉంటుంది. నేర్చుకుంటే ఈజీ. బట్ వేరేస్ వీ టు టీచ్ అకాడమిక్ గ్రామర్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ టు లెర్న్. బట్ కాంపిటేటివ్ గ్రామర్ అలా కాదు. తర్వాత సిబిటి ఎప్పుడైతే వచ్చిందో ఇంకా అసలు కాదు, ఒకప్పుడైతే వెరీ ఈజీ. సో అందుకోసమే మనం ఏం చేస్తున్నామంటే మోస్ట్ ఆఫ్ ది వర్డ్, మోస్ట్ ఆఫ్ అనే పదాలని మనం గట్టిగా పట్టుకుంటాం. ఈ పదాలని మనం బైహార్ట్ చేసుకుని మైండ్లో ఫిక్స్ చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది వచ్చిందా, సో రైట్ ప్లూరల్. సో ఒక దగ్గర కరెక్ట్ అయింది, మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ అన్నారు, ఎక్కడైతే వచ్చింది ప్లూరల్ కాబట్టి ప్లే రాశారు. మోస్ట్ ఆఫ్ హిజ్ డే ఆర్ స్పెంట్ ఇన్ రీడింగ్. ఎగ్జామ్ ఎలాగ రాసాం, సూపర్గా రాసాం సార్, ఇరగ తీసేసాను, ఎటువంటి తప్పు లేదని సార్ అంటారు. మీరు గమనించారా, ఎక్కడ ఏం చేశారు, మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ అని చెప్పారు. అంటే బాయ్స్ లో చాలా మంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా మంది బాయ్స్ ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ఇది అంటే ఇక్కడ అందరి గురించి తెలియపరుస్తున్నాడు, ఇక్కడ అందరి గురించి తెలియపరిచాడు, అందరి గురించి తెలియపరిచాడు కాబట్టి ద వర్డ్ ఇస్ ఇండికేటెడ్ ప్లూరల్. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ప్లే. వర్బ్ అనేది ద ప్లూరల్. కానీ ఎక్కడ మోస్ట్ ఆఫ్ హిజ్ డేలో ఇక్కడ హిజ్ డే అన్నారు, ఎక్కడ డేలో మొత్తం పైన కంపేర్ చేశాడు, దాంట్లో పర్టికులర్ ఒక పార్ట్ గురించి మాత్రమే చెప్పాడు. సో అటువంటి చెప్పేటప్పుడు వర్డ్ ఇస్ ఇండికేటివ్ ఆర్ కాదు, సింగులర్. ఇది మనకు కావాల్సిన నాలెడ్జ్. సో ఈ నాలెడ్జ్ మనకి వస్తే చాలు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ని ఐడెంటిఫికేషన్ చేసేసారా, మీకంటే గొప్పవాడే అవడలేడు. సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి మీరు అది సింగులర్ ప్లూరల్ పట్టేశారా, యూ విల్ ఏబుల్ టు చూజ్ ఎ పర్ఫెక్ట్ వర్బ్ దట్ షుడ్ బి ఎయిదర్ హెల్పింగ్ వర్బ్ ఆర్ మెయిన్ వర్బ్. దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు గెయిన్ గుడ్ మార్క్స్. దానిని వదిలేసారా ఇంకా అవుతారో కాదు. సో దీస్ ఆర్ ది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. మీకు అర్థమైంది అనుకుంటాను. సో కాబట్టి మరి ఇంకా లాగితే దాదాపు నేను క్లాస్లో అయితే ఒక 30 points వరకు చెప్పాను. సో ఇక్కడ ఒక 10 to 12 points వరకు చెప్పాను, విచ్ ఆర్ ద మేజర్. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ మనం తెలుసుకోవాలి. వీలైతే క్లాస్ చూడండి, లేదా PDF చూస్తే సరిపోతుంది. సో లెట్స్ గో టు ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి మనం వెళ్దాం. ఓకేనా? సో రైట్, హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైంది కదమ్మా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్? క్లియరా? కొంచెం బఫరింగ్ అవుతుంది. No, clear.
క్లియర్ కదమ్మా? ఎస్, బఫరింగ్ అవుట్లేదు. ఒక్క సెకండ్. ఇక్కడ మొత్తం 3 నెట్లు ఉన్నాయి, అయినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఒకటి స్పీడ్ ఉంటుంది, ఒకటి ఇంకోటి ఏముంటుంది సడన్గా స్లో అవుతుంది, ఇంకోటి ఎందుకు ఎలా అవుతుంది అర్థం కాదు. ఇంకేం తక్కువ కాదు, అంతా హై స్పీడే. సో రైట్, ద డేస్ వెదర్ గుడ్ వెన్ యూ డేస్ ఆన్ హాలిడే అన్నారు. సో విచ్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమాన్ క్విక్. ఇంకా మనం డిస్కషన్ చేద్దామా, దడ ఆన్సర్ చేద్దామా? సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ చూస్ అ పర్ఫెక్ట్ ఆన్సర్ కదా. ఒక్క నిమిషం. దట్స్ ఫైన్. యా, క్లారిటీ వచ్చింది, క్లియర్. నెట్ ప్రాబ్లం లేదా? సో రైట్, ఓకే. సారీ ఫర్ దిస్ స్మాల్ ఇంటరప్షన్, లేదా మళ్ళీ కట్ అయిపోద్ది, ఇబ్బంది పడాలి. ఓకే, డన్. సో రైట్, సో ఆన్సర్ ప్లీజ్. ద డేస్ వెదర్ గుడ్ వెన్ యూ డేస్ ఆన్ హాలిడే అన్నారు. సో ఇప్పుడు ద వెదర్ అనేది ఇక్కడ ఏంటి? ద వర్డ్ ఈస్ ఇండికేట్. ఇక్కడ దేన్ని సూచిస్తుందమ్మా? వర్డ్ అనేది సింగులర్ సూచిస్తుందా, ప్లూరల్ సూచిస్తుందా? మనం అర్థం చేసుకుంటే చాలు. ఎస్, చూడండి, వెన్ యూ, ఎక్కడ చూడండి, యూ అనేది ప్లూరల్ కదా. సో ప్లూరల్ వచ్చేటప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏడు రావాలి, ప్లూరల్ రావాలి. ఎక్కడ వెర్ ఉంది, ఎక్కడ వేర్ ఉంది. సో రెండు రాంగ్. ఎక్కడ కూడా వెర్ ఉంది, ఎక్కడ వాజ్ ఉంది. ఇప్పుడు వెదర్ అనేది ఏంటమ్మా? సింగులర్. సో కాబట్టి రైట్ ఆప్షన్ ఇస్ దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఎవరు తప్పు చేయలేదు. సూపర్. ఓకే, వెదర్ అనేది ఎప్పుడు సింగులర్. నెక్స్ట్, XYZ isn't an old town. Dash and any old buildings అన్నారు. కమన్ క్విక్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో దెర్ ఈస్ నో అని చెప్పారు, దెర్ ఈస్ ఇంట్ అన్నారు, దెర్ ఆర్ ఇంట్ అన్నారు, ఓకే, ఆర్ దెర్ అని చెప్పారు. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? XYZ ఈజ్ నాట్. ఈ సబ్జెక్ట్ అనేది సింగులర్ రూపంలో తీసుకోవడం జరిగింది. ఈజ్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ అనే నెగటివ్ ఫామ్ వచ్చింది. XYZ ఈజ్ నాట్ ఎన్ ఓల్డ్ టౌన్. కాబట్టి ఆన్సర్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎలా సార్? సో ఓల్డ్ టౌన్, డేస్ ఎనీ ఓల్డ్ బిల్డింగ్స్ అన్నారు. ఓల్డ్ ఎక్కడ గమనించాలి, ఓల్డ్ ఇలా మనం పట్టుకోవాలి. ఓల్డ్ ఏంటన్నారు? ఓల్డ్ బిల్డింగ్స్, ఎనీ ఓల్డ్ బిల్డింగ్స్. సో కాబట్టి ఇప్పుడు ఏంటి వస్తుందమ్మా? సబ్జెక్ట్ ఆల్రెడీ ఈజ్ నాట్ రాసాం. దెర్ ఆర్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఎక్కడ? ఈ ఓల్డ్ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే దెర్ ఆర్ ఇంట్ ఎనీ ఓల్డ్ బిల్డింగ్స్ ఇస్ ద రైట్. దట్స్ గుడ్. ఇది చాలా మంది రాంగ్ చేస్తారని ఆశించాను, చేశారు కూడా. ఓకే, నెక్స్ట్, ఆల్ ది మైస్ డేస్ ఆర్ డెడ్, ఈజ్ డెడ్, ఆర్ డై, హ్యాస్ డైడ్. ఇప్పుడు 2019 వచ్చినట్టు క్వశ్చన్ టెట్ కమిటీ అట్ నిర్వహించేటప్పుడు. కమన్ క్విక్. ఆల్ ది మైస్. సో మైస్ అనేది ప్లూరల్ సెన్స్ లో ఉంది కాబట్టి ఆల్ ది మైస్ ప్లూరల్. సింగులర్ ఉంది, సింగులర్ ఉంది, పోయింది. ఆర్ డెడ్ అన్నాడు, ఆర్ డై అన్నాడు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఇది మనం గమనించాలి. సో ఆ డై అంటే వర్బ్ 1 కదమ్మా. సో వర్బ్ 1 డై ఉండేటప్పుడు ఏంటి రావాలి? ఈజ్ రావాలి కదా. సో కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. సో డెడ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, దట్స్ ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ 100 pounds, చూడండి, ఏ 100 pounds దేస్ ఏ లాట్ ఆఫ్ అమౌంట్ టుడే. ఆర్ నో, ఆరింట్, ఈజ్ నాట్, ఈజ్ నో. ఇక్కడ సబ్జెక్ట్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ పై ఆధారపడి ఉంటుంది. వాట్ ద వర్డ్ ఇస్ ఇండికేట్. సో ఏ 100 pounds, ఈ సబ్జెక్ట్ ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇది సింగులరా లేదా ప్లూరలా?
ఓకే, ఈ రెండు సింగులర్, ఈ రెండు ప్లూరల్, కాబట్టి దానిపై ఆధారపడి ఉంటుంది. యాక్చువల్లీ నో రాయము, నాట్ ఫామ్ రాస్తాం కదా. సో నో ఎక్కడ రాయము, నాట్ ఫామ్ రాస్తాం, రెండు పోయింది. అయితే సింగులర్ అయితే ఆర్ నాట్ రాస్తాం, ఈజ్ నాట్ రాస్తాం, ప్లూరల్ అయితే ఆర్ నాట్ రాస్తాం. మరి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో 100 pounds, ఎస్, ఈజ్ నాట్ ఈజ్ ద ఎగ్జాక్ట్. 100 pounds అన్నారు కదా, చూసుకోండి. పౌండ్స్, పౌండ్స్ మొన్న నేను చెప్పేటప్పుడు, క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను, సింగులర్ ప్లూరల్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. పౌండ్స్ అనేది ఇట్ విస్ ఆల్వేస్ కన్సిడర్డ్ వాట్ సింగులర్. తర్వాత ఏ 100 pounds, వర్డ్ ఇస్ ఇండికేట్ ఏ 100, ఇది మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది. ఏ 100 అనేసి అంటే ఒక్క 100 అనేసి అన్నారు. ఓకే, సో కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ వాట్? ఈజ్ నాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో మెన్షన్ ప్లీజ్ క్వశ్చన్ నంబర్ అండ్ ఆప్షన్. Measles days in infection disease will have is verb. ఇది ప్లూరల్ హెల్పింగ్ వర్బ్, ఈజ్ సింగులర్, వెర్ అనేది ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. విల్ హ్యావ్ అంటే సింగులర్ లో రాయవచ్చు, ప్లూరల్ రాయవచ్చు. ఇది ఫ్యూచర్ టెన్స్ కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ కదా. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్ చేయాలి, ఆన్సర్ చేయాలి. కమన్ క్విక్. ఎక్కడి నుంచి మీరు ఎంత స్పీడ్గా వెళ్తారో చూద్దాం. సో మీజల్స్ అంటే ఏంటంటామమ్మా? సో ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ డిసీజ్, నేమ్ ఆఫ్ డిసీజ్. మసూచి అంటాం దీన్ని, మీజల్స్ అంటే. సో మీజల్స్, మసూచి అంటే చూడడానికి ప్లూరల్ రూపంలో కనిపిస్తుంది, ఎందుకంటే ఎస్ ఉంది, బట్ ద వర్డ్ ఈస్ ఇండికేట్ సింగులర్. మరి సింగులర్ ఉండేటప్పుడు ఏ హెల్పింగ్ వర్డ్ వస్తుంది? సో ఇది ప్లూరల్ రాదు, ప్లూరల్ రాదు. విల్ హ్యావ్, సిల్ హ్యావ్ అంటే ఎక్కడ ప్రెసెంట్ లో చెప్తుంది కాబట్టి. సో రైట్, మీజల్స్ as infectious disease is the exact answer. Yes, singular. Good. నెక్స్ట్ క్వశ్చన్. రేపు వొకాబులరీ స్టార్ట్ చేస్తున్నాను, వొకాబులరీ. సో మనకి అకార్డింగ్ టు సిలబస్ ఏవైతే ఇచ్చారో, అకార్డింగ్ టు ది సిలబస్, అలాగే గతంలో ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వొకాబులరీ ఉన్నాయో అవే చెప్తాను. అక్కడ సిలబస్లో అయితే ఎంత ఉంది, కొన్ని టాపిక్స్ అసలు ఈ 11 నుంచి 24 వరకు చూసిన కొన్ని టాపిక్స్ అసలు క్వశ్చన్స్ లేవు. అవి చెప్పి సమయం వృధా, చదివి సమయం వృధా, అసలు కంజెస్టెడ్ టైం. ఓకేనా? అది ఏ రూపంలో చెప్తానో రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అర్థమవుతుంది మీకు. ఓకే, సో మెనీ ఎ మెన్, సో మెనీ ఎ మ్యాన్ టు డై హిస్ డ్యూటీ, టు డూ, సో నాట్ డై, మెనీ ఎ మ్యాన్ టు డూ హిస్ డ్యూటీ అన్నారు. సో హ్యాస్ ఫెయిల్డ్, హ్యావ్ ఫెయిల్డ్, ఫెయిల్ ఆర్ ఫెయిలింగ్, ఇది మనం గమనించాలి. మెనీ ఏ మ్యాన్ అని చెప్పారు, ఇది గమనించాలి. మెనీ ఏ మ్యాన్. అయితే మెనీ అనేది ఒక వర్డ్ వచ్చింది, మ్యాన్ అనేది సింగులరా ప్లూరల్, ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో మెనీ ఏ మ్యాన్ ఈజ్ ద సింగులర్. సో వాట్ సింగులర్? ఇది ప్లూరల్, ఇది ప్లూరల్. సో ఫెయిల్ రావాలి లేదా హ్యాస్ ఫెయిల్డ్ అనేసి రావాలి. సో రైట్ ఆన్సర్ ఇస్ వాట్? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హ్యాస్ ఫెయిల్డ్, వర్బ్ ఎన్నో రూపంలో వచ్చింది? 3. సో రైట్, హ్యాస్ ఫెయిల్డ్. ఫెయిల్ అంటే వర్బ్ 1 ప్రెసెంట్. సో ఖచ్చితంగా ఇక్కడ తెలియపరచడం జరిగింది. నెక్స్ట్, వన్ ఆఫ్ ద pupils in our class days a car. యాక్చువల్లీ వన్ ఆఫ్ ది మేజర్ టాపిక్ మనం చెప్పలేదు. టైం ఉంటే ఈ వొకాబులరీ పార్ట్ అయిన తర్వాత కామన్ ఎర్రర్ పైన నేను కొంచెం ఒక మేజర్గా తీసుకుంటాను, అంటే ఇప్పుడు అయినటువంటి అన్ని దాంట్లో తీసుకుంటాను. అలా చూద్ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్, ఇది కూడా మనం కొంచెం ప్రాధాన్యత ఇచ్చి చెప్పలేదు, ఎందుకంటే వీటి నుంచి క్వశ్చన్స్ రిపీటెడ్గా రావడం జరుగుతుంది. కొంచెం
సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ కమన్ క్విక్. వన్ ఆఫ్ ద పుపిల్స్ అని చెప్పారు. మరి వన్ ఆఫ్ ద పుపిల్స్ అని చెప్పేటప్పుడు వాట్ ద వర్డ్ ఇస్ డినట్. వన్ ఆఫ్ ద పుపిల్స్ చూడండి, ఇంతకు ముందు చెప్పాను కదా పుపిల్స్. పుపిల్స్ ద వర్డ్ ఇస్ ఇండికేటింగ్ సింగులర్, సారీ ప్లూరల్. కానీ దాంట్లో ఒక్క గురించి మాట్లాడారు కాబట్టి ఇట్ ఈస్ ద ఇండికేటివ్ సింగులర్. కానీ సింగులర్ ఉండేటప్పుడు ఏంటి రాయాలి, ఇది ప్లూరల్ హెల్పింగ్ వర్బ్, డూ కూడా ప్లూరల్, డిడ్ అనేది ఎప్పుడు కూడా సింగులర్ ప్లూరల్ సేమ్ రాస్తాం కాబట్టి ద స్టేట్మెంట్ లో ఎక్కడ కూడా ప్లూరల్ లేదు, ఐ మీన్ పాస్ట్ లేదు. సో రైట్ ఆన్సర్ ఇస్ ద ఓన్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియరా? సో రైట్, అర్థమైందా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వన్ ఆఫ్ ద పుపిల్స్ ఇన్ అవర్ క్లాస్. ఇప్పుడు డిస్కషన్ రిపీటెడ్ అయిపోయింది. సో రైట్, ఓన్స్. ఓకే, ఓన్స్ ఇస్ ద రైట్. సెకండ్ వన్ ఈ క్వశ్చన్ చూడండి, మన సేమ్ క్వశ్చన్ రిపీట్ చెక్ చేయలేదు. సో రిపీట్ వచ్చింది ఇక్కడ. సెకండ్ వన్ రైట్ ఆన్సర్, బి పార్ట్. ఓకే రైట్. నెక్స్ట్ టీ యాజ్ వెల్ యాజ్ కాఫీ. చూడండి అక్కడ ఒక వర్డ్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ కాఫీ. టీ అనేది ఒక నౌన్, కాఫీ అనేది నౌన్. కమన్ క్విక్. టీ యాజ్ వెల్ యాజ్ కాఫీ డేస్ exported from India. Okay, so what? Tea as well as coffee days exported from India. సో ఇక్కడ ఒక నౌన్ ఉంది, ఇక్కడ ఒక నౌన్ ఉంది. సో రెండింటిని కలిపితే మనం ప్లూరల్ అని చెప్తాం. రెండు ఒకే యూనిట్ గా తెలియపరిస్తే సింగులర్ అవుతుంది. సో ఇక్కడ ప్లూరల్ ఉంది, ఇక్కడ ప్లూరల్ ఉంది, ప్లూరల్ ఉంది, సింగులర్ ఉంది. సో ఇక్కడ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్, ప్లూరల్ హెల్పింగ్ వర్బ్, ప్లూరల్ హెల్పింగ్. ఒకటి మాత్రం సింగులర్ ఇవ్వడం జరిగింది, ఒకటి మాత్రం సింగులర్. కాబట్టి మనం ఏమనుకుంటాం ఎలాంటి దగ్గర, ఎస్ ఇవన్నీ ప్లూరల్ ఇచ్చారు కాబట్టి ఇది ఒకటి సింగులర్ కాబట్టి రైట్ సైడ్ రైట్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కానీ అన్ని వేళలో ఎలా కాదు. అయితే సార్ ఇది సింగులర్ ఎలా అయింది, టీ యాజ్ వెల్ యాజ్ కాఫీ. సో ఇక్కడ టీతో కంపేర్ చేశాడు, ఎవరికి, కాఫీ, టీతో కదా. సో ఇక్కడ రెండింటిని కలిపి చెప్పలేదు, టీ యాజ్ వెల్ యాజ్ కాఫీ రెండు ఒకటే, ఇంకా రెండింటిని కలిపి ఒక సబ్జెక్ట్గా తీసుకున్నారు. ఓకేనా? సో అలాంటప్పుడు మనం ఏం చెప్పాలంటే ఈజ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో రైట్. నెక్స్ట్ 10 kilometers డేస్ ఎ లాంగ్ డిస్టెన్స్. మోస్ట్లీ టాపిక్ అనేది సింగులర్ ప్లూరల్ పైన ఆధారపడుతుంది అండి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటేనే సింగులర్ ప్లూరల్ అని చెప్పొచ్చు. సో అందుకోసమే దేనిపైన ఆధారపడుతుంది అంటే సింగులర్ ప్లూరల్ పైన ఎక్కువ ఆధారపడి ఉంటుంది ఇది. Come on, quick. Right. Which is the exact answer? Come on, quick. సో 10 kilometers. సో 10 kilometers అన్నారు కదా, మీటర్స్ ఉంది కాబట్టి ఇది ఎప్పుడు ప్లూరల్ అనుకోవద్దు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇండికేటెడ్ సింగులర్. ఓకేనా? రైట్. నెక్స్ట్. ఓకే, దిస్ ఈజ్ అవర్ కోర్స్. సో మన దగ్గర పీడిఎఫ్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని కొన్ని వందలు అంటే 11 నుంచి 20 వరకు జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉన్నాయి. దయచేసి 149 రూపీసే కాబట్టి 30,000 బిట్స్ ఇస్తున్నాను. అది మెటీరియల్ రూపంలో కూడా అందించడం జరుగుతుంది. 2011 నుంచి 24 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో కాబట్టి అది కొంత హెల్ప్ఫుల్ అవుతుంది ఈ టైంలో క్విక్ రివిజన్కి. వీలైతే పర్చేస్ చేసుకోండి. రైట్. సో నెక్స్ట్, ఏ లాట్ ఆఫ్ మనీ వేస్టెడ్ డేస్ అని అడిగారు. ఆర్ వెర్ వాజ్ హ్యావ్ చెప్పండి అమ్మా. ఏ లాట్ ఆఫ్ మనీ అని చెప్పారు. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? లాట్ ఆఫ్ మనీ. సో రైట్, ఏ లాట్ ఆఫ్ అని, కానీ ఇక్కడ ఏ ఉంది కాబట్టి లాట్ ఆఫ్ మనీ మనం చెప్పవచ్చు. దిస్ ఇస్ ద సింగులర్. సింగులర్ వచ్చేటప్పుడు ఏంటి రాయాలి? వాజ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. రైట్, గుడ్. ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ద మదర్ ఆఫ్ దీస్ చిల్డ్రన్. ద మదర్ ఆఫ్ దీస్ చిల్డ్రన్, ఇక్కడ సబ్జెక్ట్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ద మదర్ ఆఫ్ దీస్ చిల్డ్రన్స్ అన్నారు కదా. ఇక్కడ చూడండి, ద మదర్, అయితే దీస్ చిల్డ్రన్, ద వర్డ్ ఈజ్ హియర్ ప్లూరల్. కానీ సబ్జెక్ట్ ని ఎక్కడ ఎవరిని పాయింట్అవుట్ చేస్తుంది? సబ్జెక్ట్ మదర్. ఎవరు? పిల్లల యొక్క తల్లి. కాబట్టి సబ్జెక్ట్ ఏడ్ అవుతుంది ఇక్కడ సింగులర్.
సింగులర్ ఉండేటప్పుడు ఏంటి వర్క్ అవుతుంది ఇక్కడ? ఇది ప్లూరలే, ఇది ప్లూరలే, ఇది ప్లూరలే. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద వర్క్. అంతే కదా. వర్ ఆర్ వర్కింగ్ అనేది ప్లూరల్ తో పాటు ఉన్నటువంటి, హ్యావ్ అనేది ప్లూరల్ హెల్పింగ్, వర్క్ అంటే ప్లూరల్ వర్బ్. కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ ద వర్క్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఇది మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డేస్ ఎ న్యూ కార్. చూడండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ లో ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ లో ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటారు. దాంట్లో ఒకడు కారు కొన్నాడు. కాబట్టి ఒకడు అనేటప్పుడు సింగులర్ అవుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ ఎస్. అంతేనా? ఎస్. అందరూ చేస్తున్నారు, పర్ఫెక్ట్. సో ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకున్నాం. అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లో ఒక మార్క్ తథ్యం మీకు పోయే అవకాశం లేదు. ఓకేనా? కొంచెం త్వరగా చేస్తే వేగం కంప్లీట్ చేద్దాం. చూస్ ద సబ్జెక్ట్. ఇప్పటి వరకు అన్ని మోడల్ ఒకటే, కానీ ఇప్పుడు కొంచెం మోడల్ మారింది. చూస్ ద సబ్జెక్ట్ దట్ టేక్స్ ఏ ప్లూరల్ వర్బ్. ఓకే, takes a plural verb. Takes a plural verb after it. Each girl, every girl, economics, many of them. Takes the subject that, choose the subject that takes plural verb after it. Plural verb. Right answer. చూడండి, each girl, demonstrative pronoun, sorry, distributive pronoun. It is indicated singular. Every girl, distributive pronoun, it is a denote singular. Economics is singular. So అన్ని సింగులర్ కాబట్టి this is the many of them. them అనేది ఆబ్జెక్ట్ లో ఉంది. దేని యొక్క ఆబ్జెక్ట్? సబ్జెక్ట్ ఏట్ అవుతుంది దీని యొక్క దే అంటే ఏంటి? ప్లూరల్. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అంతేనా? దట్స్ ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. టుడేస్ న్యూస్. సో న్యూస్ అని చెప్పారు. న్యూస్ అనేది ఆల్వేస్ ఇండికేటింగ్ ఏ సింగులర్. ఇక దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. Right? The next wave of athletes days coming. అంటే 2011 నుండి 24 వరకు గమనిస్తే, అంటే 11లో అంటే గమనిస్తే మేక్స్ అక్కడ 25 క్వశ్చన్స్ మాత్రం ఇచ్చారు. సారీ 25 30 క్వశ్చన్స్ అన్ని ఇచ్చారు. సో మొత్తం తీసేసుకున్నాను నేను. ఒక 5 క్వశ్చన్ రిమూవ్ చేశాను అంతే. సో నెక్స్ట్ ద నెక్స్ట్ వేవ్ ఆఫ్ ది అథ్లెట్స్. చూడండి, అథ్లెట్స్ అని చెప్పారు. సో ఎప్పుడైనా స్పోర్ట్స్ గేమ్స్ ఇటువంటి నేమ్స్ గురించి వచ్చేటప్పుడు వీ కెన్ చూజ్ వాట్? ఆర్, హ్యావ్, బీయింగ్. కమన్ క్విక్ ఆన్సర్ చేయండి. కొంచెం వేగం చేయండి, త్వరగా ఆన్సర్ చేస్తే బాగుంటుంది. కొంచెం బాగా ఇబ్బంది పడుతుంది. ఓకే, రైట్. కొంచెం స్పీడ్ చేద్దాం. సో అథ్లెట్స్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ సింగులర్ కాబట్టి రైట్, సింగులర్ హెల్పింగ్ వర్బ్. హ్యావ్ అనేది ప్లూరల్. ఓకే, ఆర్ అనేది కూడా ప్లూరల్. ఓకేనా? నెక్స్ట్ ద కెప్టెన్ యాజ్ వెల్ యాజ్ ది ప్లేయర్స్. ఓకే, సూపర్. యాజ్ వెల్ యాజ్ వచ్చింది. ఇక్కడ కెప్టెన్ సబ్జెక్టు, ద ప్లేయర్స్ సబ్జెక్ట్. రెండు సబ్జెక్టులు వచ్చింది. వాంటా, వాంట్సా, ఆర్ వాంటింగా, ఈజ్ వాంటింగా. కమన్ క్విక్. ద కెప్టెన్ యాజ్ వెల్ యాజ్ ది ప్లేయర్స్. కమన్ క్విక్ ఆన్సర్ చేయాలి. 17 అథ్లెట్ సింగులర్. రైట్ 17 yes. So this is also singular. So want అనే plural verb, or plural is అనేది singular. So right answer is the wants is the exact answer. Next, choose the correct sentence with the reference to the agreement of the subject and verb. బా ఎప్పుడు వచ్చిందండి. ఇప్పుడు వరకు అన్ని క్వశ్చన్ ఆడుతూ పాడుతూ క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ ఒక కొంచెం లెంతీ క్వశ్చన్ కనిపించింది. ఓకేనా? సో రైట్. 4 years are a long time. Either my father or my mother is coming. Mathematics are my favorite subject. Most of the milk have gone. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది మిల్క్ ఇంతకు ముందు మనం డిస్కషన్ చేసాం కదమ్మా. హ్యావ్ ప్లూరల్ పోయింది. ఎయిదర్ మై ఫాదర్ ఆర్ మై మదర్ ఈజ్ కమింగ్ అన్నారు. మ్యాథమెటిక్స్ అన్నారు.
వర్డ్ ఈస్ ఎస్ ఉంది కాబట్టి వార్ ఇచ్చేసారు. సో మ్యాథమెటిక్స్ ఇస్ సబ్జెక్ట్ నేమ్ ఆల్వేస్ సింగులర్ కాబట్టి ఇది పోయింది ఇది పోయింది. సో ఎయిదర్ మై ఫాదర్ ఆర్ మై మదర్ అన్నారు. ఇక్కడ 4 years అన్నారు. 4 years అనేది ఒకటికే సూచిస్తుంది సింగులర్ కాబట్టి ఇయర్స్ ఉంది కాబట్టి అక్కడ ఆర్ ఇచ్చారు. సో దిస్ ఇస్ ద రాంగ్. అంటే ఎయిదర్ మై ఫాదర్ ఆర్ మై మదర్ ఈ రెండిట్లో పర్టికులర్ గానే ఎప్పుడైతే ఎయిదర్ తో పాటు వచ్చిందో సో దిస్ ఇస్ ద ప్రొనౌన్ కాబట్టి ఇలా ప్రొనౌన్ వచ్చేటప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఓకే రెసిప్రోకల్ ప్రొనౌన్. సో ఈ ప్రొనౌన్ వచ్చేటప్పుడు మనం సింగులర్ హెల్పింగ్ వర్బ్ అనేది తీసుకోవాల్సింది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The Academy Awards days given out every year to the recognized outstanding work of the movie actors, directors and others who are parts of the movie making industry. సెంటెన్స్ అయితే ఇంతది, ఆన్సర్ అయితే ఇంతది. ఓకేనా? చూడండి సెంటెన్స్ ఏమో చాలా పెద్ద సెంటెన్స్ ఇచ్చాడు కానీ ఆన్సర్ మాత్రం చాలా ఈజీ. ఓకే కమన్ క్విక్. ద అకాడమిక్ అవార్డ్స్ చూడండి అకాడమిక్ ద అకాడమీ అవార్డ్స్ అన్నారు. వాట్ ద సబ్జెక్ట్ ఈజ్ హియర్ ఇండికేట్ వి షుడ్ అబ్జర్వ్. సింగులరా ప్లూరలా? సింగులర్ అయితే ఏజ్ ఇస్ ద సింగులర్, ప్లూరల్ అనేది హెల్ప్. అయితే ఇక్కడ వర్బ్ అని చూడండి. ద అకాడమిక్ అవార్డ్స్ డేస్ గివెన్ అవుట్ ఎవ్రీ ఇయర్ అన్నారు. ఇది బాగా గమనించి ఆన్సర్ అయ్యండి. సో చూడండి ద అకాడమిక్ సార్ ఇక్కడ గివెన్ ఉంది వర్బ్ 3 ఇచ్చారు చూడండి. కాబట్టి చాలా మంది ఇది కన్ఫ్యూజ్ తో రాస్తుంటారు. అయితే ఎప్పుడు కూడా ద అకాడమిక్ అవార్డ్స్ గివెన్ అవుట్ ఎవ్రీ ఇయర్ అన్నారు. చూసారా ఎవ్రీ ఇయర్. ద వర్డ్ ఈస్ ఇండికేటెడ్ హియర్. ఇక్కడ హ్యావ్ రాయాలంటే వర్బ్ 3 ఉంది కదా సార్, వర్బ్ 3 ఉంది కదా, నేను ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో హ్యావ్ రాస్తాను, ఇక్కడ వర్బ్ 3 ఉంది కదా రాసేస్తాను అంటే అవ్వదు. ఎందుకంటే అది అవ్వదు. ఎక్కడ కంప్లీటెడ్ యాక్షన్ ఉండాలి కానీ ఎవ్రీ ఇయర్ అన్నారు. వర్డ్ సెంటెన్స్ ఏమో ప్రెసెంట్ లో తెలియజేస్తుంది, ఇక్కడ ప్రెసెంట్ సింపుల్ టెన్స్ లో తెలియజేస్తుంది. ఇక్కడేమో వర్బ్ ఏమో 3వ రూపంలో తీసుకున్నాం. దీన్ని పాజిటివ్ స్ట్రక్చర్ రూపంలో ఉంది, దీన్ని ఏ రూపంలో ఉంది పాజిటివ్ స్ట్రక్చర్ రూపంలో ఉంది. సో ప్రెసెంట్ టెన్స్ లో మనం చెప్పాం పాజిటివ్ స్ట్రక్చర్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఈస్ ఆర్ ఇస్ ద ఎగ్జాక్ట్. అకాడమిక్ అవార్డ్స్ ఆర్ గివెన్ పాజిటివ్ స్ట్రక్చర్ రూపంలో ఉంది. ఓకేనా? సో అందరూ ఇది చాలా మంది ఏమనుకుంటారంటే సింగులర్ అకాడమీ అవార్డ్స్, అవార్డ్ అనేది ప్లూరల్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఆర్ అనేది ఎగ్జాక్ట్. ఈస్ కూడా రాదు, హ్యావ్ కూడా రాదు, ఎందుకంటే వర్బ్ 3 ఇది ప్రెసెంట్ లో ఉంది కాబట్టి. సో రైట్ వచ్చాం లాస్ట్కి వచ్చాం. ద పోలీస్ డేస్ దట్ Anthony ఈజ్ ఇన్ లండన్ ఆల్దో హిస్ ఎగ్జాక్ట్ వేర్ అబౌట్ డేస్ అన్నోన్ అని చెప్పారు. బిలీవ్స్ ఆర్, బిలీవ్ ఈజ్ ఇలా 4 పదాలు ఇచ్చాడు. కమన్ క్విక్. ఆన్సర్ చేయాలి కొంచెం వేగంగా. ఇలాంటి క్వశ్చన్స్ ఎగరేసి వెళ్ళాలి. సో ద పోలీస్ అనేది సబ్జెక్ట్ ఉంది కదమ్మా, పోలీస్ అనేది సబ్జెక్ట్ ఉంది. మరి పోలీస్ అనేది సబ్జెక్ట్ ఉండేటప్పుడు వాట్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇండికేట్ ప్లూరల్ కదా. సో పోలీస్ అంటే మనం ఏం చెప్పొచ్చు ప్లూరల్ అని చెప్పొచ్చు. పోలీస్ అంటే ఎప్పుడు కూడా ప్లూరల్. ప్లూరల్ ఉండేటప్పుడు బిలీవ్స్ సింగులర్ రాదు, సో ఇక్కడ కూడా రాదు. అర్థమైపోయింది మనకి. ఓకే సో ప్లూరల్ బిలీవ్ అండ్ ఆర్ అన్నారు, బిలీవ్ అండ్ ఈజ్ అన్నారు. ఇప్పుడు చూద్దాం ఇంకోటి. దట్ Anthony ఈజ్ లండన్ ఆల్దో హిస్ ఎగ్జాక్ట్ వేర్ అబౌట్ డేస్ అన్నౌన్ అన్నారు. సో అన్నౌన్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే hope you understand. That's fine. Next, some of this information days wrong అని చెప్పారు. Some of this information days wrong. Is అనేది సింగులర్, ఆర్ ప్లూరల్, కెన్ మోడల్ verb, have అనేది ప్లూరల్. ప్లూరల్ మోడల్ verb అండ్ ప్లూరల్ సింగులర్. Some of the information is wrong, ఆర్ రాంగ్ అని చెప్తాం. సో సమ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, సమ్ వచ్చింది కాబట్టి మనం అక్కడ ప్లూరల్ రూపంలో రాస్తుంది. ఇన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ అనేది
సో వర్డ్ ఇస్ ఇండికేటింగ్ సింగులర్. సో రైట్ ఆన్సర్ ఏంటి అవుతుంది? ఈజ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏ బాక్స్ ఆఫ్ స్పీడ్స్. ఏ బాక్స్ ఆఫ్ స్పీడ్స్ చూడండి, ఏ బాక్స్ ఆఫ్ స్పీడ్స్ కలిపి ఎప్పుడు చదవండి, అర్థం చేసినప్పుడు పర్టికులర్ ఉంచుకోండి. ఏ బాక్స్ అన్నారు కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్. ఇవన్నీ కూడా ప్లూరల్ ఇచ్చాడు, ఇది ఒకటే సింగులర్ ఇచ్చాడు, ఎలా కూడా షార్ట్ కట్ రాయొచ్చు. ఓకేనా? వన్ ఆఫ్ ద సెంటెన్స్ కంటైన్ అన్ ఎర్రర్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఐడెంటిఫై ఇట్. సో 24లో వచ్చిందండి క్వశ్చన్, 2024లో వచ్చింది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లో ఒక సెంటెన్స్ లో తప్పు ఉందంట, దాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఈచ్ స్టూడెంట్ మస్ట్ సబ్మిట్ ఆర్ హెర్ అసైన్మెంట్, మస్ట్ సబ్మిట్ వర్బ్ 1 ఉంది, సో రైట్, తప్పులేదు. ఎవ్రీవన్, ఎవ్రీవన్ అనేది సింగులర్, నీడ్స్ వర్బ్ సింగులర్, టు బ్రింగ్ దేర్ ఓన్ లంచ్, రైటే, తప్పులేదు. సమ్వన్ ఫర్గెట్, సమ్వన్ సింగులర్, ఫర్గెట్ వర్బ్ 2, దేర్ ఇస్ జాకెట్ ఇన్ ది రూమ్, ఇది కూడా రైటే. 4 తప్పు ఉంటుంది, అర్థమైపోతుంది. నైదర్ ఆఫ్ ది ఆన్సర్స్, వర్బ్ తప్పు, ఇక్కడ ఏంటి వస్తుందమ్మా? ఈజ్ రావాలి. ఓకే, నైదర్ ఆఫ్ ది ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్. గుడ్ 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 గుడ్. Interrogative sentence use the do verb to dash the subject verb agreement అన్నాం. Ignore, change, ensure, delay. So which is the exact answer? Interrogative sentence use the do verb to dash the subject verb agreement. ఏమవుతుంది? ఇగ్నోర్ చేయం కదా, చేంజ్ చేస్తాం. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ యూస్ డు వర్బ్ టు చేంజ్ యాజ్ ఏ హెల్పింగ్ కదా. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ లో డూని మనం ఏం చేస్తాం? చేంజ్ చేస్తాం. సో రైట్. హీ వాస్ క్వైట్ ష్యూర్ దట్ నాన్ ఆఫ్ దెమ్ వర్ అవేర్ ఆఫ్ ది ట్రూత్. దీనికి అండర్లైన్ పార్ట్ లో ఏమైనా తప్పు ఉందా దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో వెర్ అవేర్ అన్నారు, ద హీ వాజ్ క్వైట్ ష్యూర్ అని చెప్పారు. సో రైట్, కమన్ క్విక్. విచ్ వన్ సతీష్ గారు? ఏది క్వశ్చన్ నెంబర్ చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ ప్లీజ్ సతీష్ గారు. He was quite sure that none of them అన్నారు, that none of them కాబట్టి ఇక్కడ ప్లూరల్ ఇచ్చారు. He was అక్కడ పర్టికులర్ గా క్లియర్ గా మెన్షన్ చేశారు, he అంటే సింగులర్. He was quite sure that none of them, వారిలో ఎవరు కాదు అంటే ఇండెఫినిట్ ప్రొనౌన్ ఇచ్చాడు. ఇండెఫినిట్ ప్రొనౌన్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా సింగులర్ లో ఉండాలి. వాజ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో రైట్, వాజ్ ఎక్కడ ఉంది? వాజ్ ఎవర్ ఆఫ్, వాజ్ ఎవర్ విత్ అని ఇచ్చారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? 24 సతీష్ గారు ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే డన్. సో రైట్ ఆన్సర్ వాస్ ఎవర్ ఆఫ్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఒకసారి 24 అడిగారు కదా. సో ఇంట్రోగేటివ్ సెంటెన్స్ యూజ్ ద డూ వర్బ్ టు దేస్ చేంజ్ ది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అన్నారు. సో ఇంట్రోగేటివ్ లో మనం ఇక్కడ ఎందుకు చేంజ్ ద కరెక్ట్ అన్నాను అంటే రవి ఈట్ an apple అని చెప్తాం. సో దిస్ ఇస్ ద పాజిటివ్ సెంటెన్స్, దిస్ ఇస్ ద పాజిటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు మనం ఏం రాయాలి? రవి రాస్తాం. రవి ఇది నెగటివ్ రాయాలంటే ఖచ్చితంగా నాట్ ఫామ్ రాస్తాం. నాట్ ఫామ్ రాస్తే ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ రాస్తాం. సబ్జెక్ట్లో ప్రెజెంట్ సింపుల్ టెన్స్ ఎక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఎక్కడికి తీసుకెళ్తాం? డూ ఫార్మ్స్ లో. డూ ఫార్మ్స్ రేట్ వస్తుంది, డూ వస్తుంది, డజ్ వస్తుంది, డిడ్ వస్తుంది. సో డిడ్ అనేది పాస్ట్, మనం ప్రెజెంట్ లో ఉన్నాం కాబట్టి డూ కానీ డజ్ కానీ రాస్తాం. రవి అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా కాబట్టి మనం ఏంటి తీసుకుంటాం? డజ్ అనేది తీసుకుంటాం. డజ్. తర్వాత నెగటివ్ సెన్స్ అన్నాం కాబట్టి నాట్ ఖచ్చితంగా రాయాలి, డజ్ నాట్ ఆర్ డజింట్. డజింట్ అప్పుడు వర్బ్ అనే రూపం రాయాలి, ఈట్. సో రవి అక్కడ ఏంటి రాయాలి? ఈట్స్ కదా. సో రవి ఈట్స్ అన్ యాపిల్, రవి డజింట్ ఈట్ అన్ యాపిల్ అని రాశారు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మరి దీన్ని ఇంట్రోగేటివ్ నెగటివ్ రాసేయాలి. ఇంట్రోగేటివ్ నెగటివ్ రాసేటప్పుడు ఇంట్రోగేటివ్ పాజిటివ్ రాద్దాం, తర్వాత నెగటివ్కి వెళ్దాం.
ఇంట్రోగేటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు ఎక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి ఉంది, డస్ ఉంది. ఈ డస్ ని మనం ఏం తీసుకుంటామో ముందు తీసుకుంటాం. అప్పుడు ఏం చేసింది, మోడిఫై చేసిందా లేదా, మోడిఫై చేసిందా లేదా. ఎలా, పాజిటివ్ సెంటెన్స్ నెగటివ్, నెగటివ్ నుంచి ఇంట్రోగేటివ్ ఏం చేస్తుంది, డూ అని, డూ ఫామ్ ని, డూ వర్బ్ ని. సో డస్ హీ ఈట్ an apple. సో దిస్ ఇస్ ద ఇంట్రోగేటివ్. ఒకవేళ ఇంట్రోగేటివ్ నెగటివ్ రాస్తే డజంట్ ఇట్ రాస్తాం. ఓకేనా. సో అందుకోసం ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఏంటైంది, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ యూజ్ డూ వర్బ్ టు చేంజ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో డూ అనేది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లో చేంజ్ చేస్తుంది. ఎలా సార్ చేంజ్ చేసింది మాకు ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఒక్కటి మీకు చూడండి, ఎక్కడ రవి ఈట్స్ రాసిన చూసారా, రవి ఈట్స్ రాసిన వర్బ్ లో ఎస్ లేదా ఈఎస్ వచ్చింది. ఎప్పుడు ఇది థర్డ్ పర్సన్ రాసేటప్పుడు ఎస్ లేదా ఈఎస్ రాసాం. అదే దాన్ని ఇంట్రోగేటివ్ మనం రాసేటప్పుడు డస్ హీ రాసి వర్బ్ కి ఎస్ లేదా ఈఎస్ రాయలేదు. డూ డస్ ఒకటే కదా. సో ఒకవేళ దే ఉంటే కాబట్టి ఎస్ ఈఎస్ రాలేదు, అంటే వర్బ్ ని మోడిఫికేషన్ చేసింది, మరి రాయవలసిన అవసరం లేదు. సో ఇలా మనం అర్థం చేసుకోవాల్సి ఉండేది. గోట్ ఇట్, హోప్ యు అండర్స్టాండ్. ఓకే, రేపటి సెషన్ లో మనం ఏం చెప్తామంటే వొకాబులరీ. వొకాబులరీ సెషన్ రేపు ఉంటుంది. అంటే ఈ వొకాబులరీ కూడా నేను అన్ని చెప్పనండి, టెక్స్టువల్ లో మాత్రమే. ఇప్పుడు మీ యొక్క టైం వేస్ట్ చేయను. టెక్స్టువల్ లో ఫ్రమ్ థర్డ్ క్లాస్ టు 10th క్లాస్ వరకు ఏ వొకాబులరీ పార్ట్ అయితే ఇవ్వడం జరిగిందో వాటి నుంచి నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అవునా సార్, ఎంఎస్ స్టడీస్ గారు ఎక్కడికి వెళ్ళారు, వేరే లైవ్ లో ఏమైనా వెళ్ళారా లేదా వేరే పని ఉండేదా. మంచి క్లాస్ ఈరోజు, వీలైతే తర్వాత చూడండి. వేరే లైవ్ సెషన్కి వెళ్ళారా, లేకపోతే పని ఉందా, చదవడానికి వెళ్ళారా, లేదా బయటకు వెళ్ళారా, ఏంటైంది. ఎనీ హౌ, సో ఆఫ్టర్ దిస్ సెషన్, సో లైవ్ క్యూట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. చాలా మంచి క్లాస్. సమ్ వర్క్ ప్రాబ్లమ్, ఓకే ఓకే, డన్ డన్. ఓకే, ఎనీ హౌ క్లాస్ అయితే చాలా మంచి క్లాస్, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగా చెప్పడం జరిగింది. ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, డన్. చూద్దాం రైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫొనెటిక్స్ చెప్తాను మేడం. అంటే మేజర్ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇంకా డిస్కస్ రైటింగ్, డిక్షనరీ స్కిల్, పంక్చుయేషన్ ఇవన్నీ ఉన్నాయి. అవి ఎప్పుడు వొకాబులరీ కొంత అయిన తర్వాత దాని మీద దృష్టి పెడతాం. మన చేతిలో ఇంకా 20 days ఉంది. సో ఆల్రెడీ ఈ 20 daysలో మనం గ్రామర్, టెక్స్టువల్ గ్రామర్, జనరల్ గ్రామర్ అంతా కంప్లీట్ చేసాం. అంటే మేజర్ 70% మనం కంప్లీట్ చేసాం. మిగిలింది 30%. 30% 20% వొకాబులరీ ఉంది. ఆ 10% ఏంటి, డిస్కస్ రైటింగ్, డిక్షనరీ స్కిల్స్, ఫొనెటిక్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ఫొనెటిక్స్ అనేది ఒక రోజు ఒక క్లాస్లో గంటలో చెప్పింది ఇది కాదు. సో ఇట్ విల్ టేక్ ఎ లెంతీ టైం. ఓకేనా. ఎనీహో నా వరకు నేను ట్రై చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. రైట్, దట్స్ ఫైన్. ఓకే, హ్యాపీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ నైట్. మళ్ళీ కలుద్దాం. ఓకే, రేపటి సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ఒకవేళ కోర్స్ ఎవరైనా పర్చేస్ చేయకపోతే పర్చేస్ చేయండి. పీడిఎఫ్ మెటీరియల్ వస్తుంది, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, రైట్, డన్.